కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు మాత్రమే అనుకుంటారు దేవాలయం అనేసరికి. కానీ దేవాలయం అంటే ఒక శ్రద్ధా కేంద్రం, ఒక శక్తి కేంద్రం, ఒక చైతన్య కేంద్రం, ఒక సామాజిక సమరసత, ఒక సామాజిక చైతన్యానికి ప్రతీకగా దేవాలయం నిలుస్తున్నాయి. మానవునికి కావాల్సిన గుణ వికాసాలు అన్ని అందించే కేంద్రం దేవాలయం. పాఠశాలలో సెక్యులర్ ప్లేస్లో అని చెప్పి అంటున్నారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. సో అబ్జెక్షన్స్ ఏం రాలేదన్న? గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్వలం అవ్వాలి. విఐపి ట్రీట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. గుడి ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తున్నప్పుడు ఏమో రాజకీయ నాయకులు వస్తారు, రాజకీయ లాభం కోసం వస్తారు, ఇంకొక వ్యక్తి బిజినెస్ నడుపుతారు. దైవ కార్యంలో, ధర్మ కార్యంలో అందరూ సామాన్యులే, అందరూ సమానులే. ఆలయానికి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు ఆశించకండి. పర్టికులర్గా రాజకీయ నాయకులకి మనం విషయం చెప్తున్నాం, లేదా డబ్బు ఉన్నటువంటి ధనవంతులకు చెప్తున్నాం. మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి అధికారంలో ఉన్నారో దైవానికి తెలుసు, మీరు ఏ రకంగా డబ్బు సంపాదించారో దైవానికి తెలుసు. సో ఆయనని సేవా భావంతో, ఆరాధనా భావంతో చూడడానికి మాత్రమే మీరు ఆలయాలకి రండి. జనరల్గా హనుమాన్ విగ్రహం పెట్టొచ్చు, విగ్రహం పెట్టి భజన కేంద్రం మీరు చేస్తున్నట్టు చేయొచ్చు చాలా. కానీ ఎందుకు స్పెసిఫిక్గా 108 పెట్టి అంత పెద్ద విగ్రహం కట్టాల్సింది? ఎందుకంటే చాలా పెద్ద వ్యవస్థ. ఓసారి మనసులో అనుకుంటేనే భయం అయ్యే సందర్భం. 108 అడుగులు అంటే మేము ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అది నిర్మాణం పూర్తయి రామాలయం అయితే రామాలయంతో పాటు అది నిర్మాణం పూర్తి కావాల్సిందే. కొన్ని కారణాల వాటిలో ఆగింది. ఒక బలమైన సమాజహితం కోరి సంకల్పం చేసిన ఒక మంచి కార్యం ఆగింది అంటే కనుక ఇంకా బలంగా ఏదో జరుగుతుందన్న బలమైన నమ్మకంతో అందరం ఉండాలి. 108 గ్రామాల చుట్టూ ఉన్న పరిసరాలు 108 గ్రామాల్లో ఒకే సమయంలో హనుమాన్ చాలీస మరియు అఖండ హారతి ఇవ్వాలని చెప్పేసి మీరు సంకల్పం తీసుకున్నారు. ఆయన కాలంలో నవవ్యాకరణ కోవిదుడు. ఇప్పుడు నువ్వు ఏ పిహెచ్డీ అన్నా చేయి, ఎన్ని పిహెచ్డీలన్నా చేయి, ముందు ఆ పిహెచ్డీలు తీసుకున్న తర్వాత నీ కుటుంబానికి, నీ స్థాయి ఉంటే మీ గ్రామానికి, ఇంకొంచెం నీ పరిధి పెరిగితే నీ మండలానికి, లేకపోతే నీ ప్రాంతానికి, ఇట్లా పెరిగి నిస్వార్థంగా సేవ చేయడానికి నిలవెత్తు నిదర్శనం ఆ విగ్రహం కనపడాలన్న ఒక మూల ఉద్దేశం దాంట్లో. అందరికీ నమస్తే, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. మరికొత్త పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్న అతి చిన్న వయసులో మీరు దేశం గురించి, ధర్మం గురించి ఎలా ఆలోచించారు అని చెప్పేసి. సో ఇప్పటివరకు సందర్భం రాలేదు, కానీ ఈరోజు ఆ వ్యక్తిని పాడ్కాస్ట్లోకి పిలిచాను. వారి గురించి చెప్పాలంటే, ఏ వ్యక్తి అయితే ధర్మంగా నిస్వార్థంతో సంకల్పం తీసుకొని సమాజం కోసం పనిచేయాలనుకుంటే ప్రకృతి తల వంచి సహకరిస్తుంది అనడానికి ఆయన నిలబెత్తి నిరసనం అని చెప్పేసి నేను గంట భజించి చెప్పగలుగుతాను. వారి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, వీరపట్నం అఖండ ట్రస్ట్ మరియు జ్ఞాన సరస్వతి సేవా సంస్థాన్, ఇలా అనేక రకాల సంస్థలను ప్రారంభం చేసి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న సదా వెంకటన్న గారు. వారిని పిలవడానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వారి గ్రామం నందివనపర్తి. అక్కడ జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని ప్రారంభం చేసి ఆ దేవాలయ కేంద్రంగా, దేవాలయం కేవలం భక్తికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, దేవాలయం ఒక గ్రంథాలయంగా, దేవాలయం ఒక మానసిక వికాస కేంద్రంగా, చుట్టూ ఉన్న గ్రామాల్లో ఏ విధంగా ఒక శక్తిని ఇవ్వడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా ఎన్నెలేని కార్యక్రమాలు చేస్తున్నారు. అదొక టెంపుల్ మోడల్ని వాళ్ళు బిల్డ్ చేశారు. సో దాని గురించి చర్చించడానికి రెండవది వచ్చేసి వారు ఒక మహాసంకల్పం తీసుకున్నారు. 108 అడుగుల పంచముఖ హనుమాన్. సో ఇది వీరపట్నంలో కొనకట్ట చెరువు దగ్గర పెడుతున్నారు. సో దీని గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు వారిని ప్రత్యేకంగా పిలిచాను. నేను చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ పాడ్కాస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అంత గొప్ప సంకల్పాలు చేయడానికి వెనక కారణం ఏంటి? ఒక్క మనిషి తలుచుకుంటే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతాడా? ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, సామాజిక కార్యక్రమాలు. మీరు ఒకసారి పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. వారు వేసిన కార్యక్రమాలు ఒక మనిషి చేశారు, ఒక సామాన్యుడు. తను దేశం కోసం, ధర్మం కోసం తన జీవితాన్ని అర్పించి పెళ్లి చేసుకోకుండా సమాజం కోసం పూర్తి సమయాన్ని ఇస్తూ పనిచేస్తున్న వ్యక్తి అయిన వారు నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయుడు. సో వారిని అడిగి ఈరోజు అనేక రకాల ప్రశ్నల్ని అండ్ సమాజానికి వారిచ్చే విలువైన సందేశాన్ని మనం ఈరోజు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్ అన్న. నమస్తే. వచ్చినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా రోజులు చేద్దాం అనుకుంటున్నాము. సో మొత్తానికి సంక్రాంతి రోజున మనకి ఈరోజు కుదిరింది. సో అన్న, మనం జనరల్ చెప్పాలంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, నువ్వు ఈ ఫీల్డ్లోకి ఎట్లా వచ్చినావు, ఈ ఐడియాలో చిన్నప్పటి నుండి నీకు ఎట్లా వచ్చింది అని చెప్పి. సో ఎప్పటివరకు చెప్పలేదు నేను. ఫస్ట్ టైం మీ ఎదురుగా చెప్తాను, ఎందుకంటే మీరు ఇచ్చిన ఆదర్శం ఇది నాకు. 10th క్లాస్లో లక్ష్యం క్యాంప్ వచ్చినప్పుడు దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించాలని చెప్పడము. సో మా వ్యూవర్స్ కూడా అడుగుతారు కదా, సో వాళ్ళకి అవకాశంలో వచ్చిందని చెప్తున్నాను. అంటే మీరు చాలా రకాల సంస్థలు స్టార్ట్ చేశారన్న, అన్నీ కూడా సేవా సంబంధించిన సంస్థలే, ధార్మిక సంస్థలు. సో రీసెంట్గా మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఊళ్ళో నందివనపర్తిలో, అక్కడ ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ కనిపిస్తుంది నాకు. అంటే మీరు చెప్పారు దీన్ని నేను స్టేట్ వైడ్గా ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక టెంపుల్ని ఒక కాన్సెప్ట్ చేస్తే ఎన్విరాన్మెంట్కి
ఆపోజిట్గా అంటే క్వైట్ ఎట్లా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ ఉంటేనే డబ్బులు, లేకపోతే డబ్బులు రావు, లేకపోతే డెవలప్ చేయరు అనే ఒక కాన్సెప్ట్ ఊళ్ళో అందరికీ ఉంది. ఈ గుడి డెవలప్ అవుతలేదంటే ఎన్విరాన్మెంట్కి ఇద్దాంరా, మన చేతిలో లేదు కదా అని అంటారు. కానీ మీరు ఏదో చూపించారో అక్కడ మీరు ఆల్రెడీ చేస్తున్నారో అది చాలా అద్భుతంగా ఉంది. అంటే పురాతన కాలంలో ఏ విధంగా అయితే దేవాలయ కేంద్రంగా గ్రామాలు నడిపేదో అదే రకంగా కాన్సెప్ట్ అనిపించింది అక్కడ నాకు. సో మా వ్యూవర్స్కి ఒకసారి ఆ కాన్సెప్ట్ చెప్పండి, అండ్ మీరు ఎందుకు ఆ సంకల్పం తీసుకున్నారన్న దాని గురించి వివరించండి అన్న. ముందుగా త్రికాల్ వాయిస్ని ఒక ఆయుధంగా మలుచుకొని చిన్న చిన్న సంస్థల ద్వారా, వ్యక్తుల ద్వారా సమాజహితం కోసం పనిచేస్తున్న అందరినీ కూడా సమాజానికి పరిచయం చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఇందాక మిగతా వాళ్ళందరూ అన్నట్టు చిన్న వయసులో, అతి చిన్న వయసులో ఈ కార్యాన్ని భుజానికి ఎత్తుకోవడం చాలా గొప్ప విషయం. దానికి ముందస్తుగా శుభాకాంక్షలు. త్రికాల్ వాయిస్ ఇంకా ముందుకు సాగాలి, ప్రజాదరణ పొందాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. సో దేవాలయం దగ్గరకు వచ్చి చూసింది చాలా బాగుంది. చాలా సందర్భాల్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడగడం జరిగింది, ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా, ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తామంటే చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎప్పుడు కూడా. సో ఆ మధ్య ఒక ఛానల్ వచ్చింది, తర్వాత సెకండ్ది మీదే. ఎవరు అడిగినా కూడా ప్రత్యక్షంగా జరుగుతున్న కార్యాన్ని చూస్తేనే దాంట్లో ఉన్నటువంటి అనుభూతిని పొందగలుగుతారు అని చెప్పి మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. రావడం మంచిదైంది. సో అక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణానికి సంకల్పం జరిగినప్పుడే కొన్ని వినూత్న పద్ధతులు మేము తీసుకున్నాం. పురాతన ఆలయ వ్యవస్థని పునరుజ్జీవింపజేయాలని. ఎందుకంటే మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లని మన ఆలయాలు ఆ పరంపరను కొనసాగిద్దాం అన్న ఒక విషయాన్ని తీసుకొని నిర్మాణంలో కూడా, నిర్వహణలో కూడా కొన్ని వినూత్న పద్ధతులు తీసుకొని సంకల్పం చేసిన రోజే చేసుకున్నాం. సో అవి చాలా పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ప్రతిదీ ఒక వింతనే అనిపిస్తుంది సమాజానికి. సో ముఖ్యంగా దేవాలయ నిర్మాణానికి సంకల్పం జరిగినప్పుడే ఆలయ నిర్మాణంలో ప్రతిష్ట చేసేటువంటి మూల విరాట్టుని కేవలం చిన్నపిల్లల విరాళాలతోనే తీసుకురావాలని సంకల్పం చేసినాం. ఎందుకంటే ఆలయం సరస్వతి మాతది. పరిసర ప్రాంతాల్లో ఎక్కడా సరస్వతి మాత ఆలయం లేదు. అతి బీద కుటుంబాలు ఇక్కడ నుంచి బాసరా అలాంటి ప్రాంతాలకు పోవాలంటే కుదరదు. ఆ అమ్మవారే మనకి సంకల్పం కల్పించి ఇక్కడ కడితే బాగుండు అన్న ఒక ఆదేశం ఇచ్చినట్టు అనిపించింది. ఆ సంకల్పం జరిగింది. సో సంకల్పం జరిగినప్పుడే, ఆలయానికి సంకల్పం జరిగినప్పుడే మూల విరాట్టు పసిపిల్లల డబ్బులతో తీసుకురావాలని చెప్పి, రెండోది ఆలయంలో రెండో ప్రధానమైనటువంటి విషయం ధ్వజస్తంభం, అది కళాశాల విద్యార్థులతో తీసుకురావాలని చెప్పి, రెండోది సరస్వతి మాతకి చిన్నపిల్లలు అంటే చాలా మక్కువ. సో అందుకని అమ్మవారి ఆభరణాలన్నీ కూడా ఆ చిన్నపిల్లలు చిన్న విరాళాలతోనే తీసుకురావాలని సంకల్పించి ఇప్పటివరకు అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి నిర్మాణంలో మేము ఆహ్వానించినట్టు పనులు. నిర్వహణలో కూడా అక్కడ పురాతన ఆలయ జీవన విధానాన్ని మేము ప్రతిబింబింపజేయడానికి, పునర్జీవింపజేయడానికి సంకల్పం తీసుకున్నామని చెప్పినాం కదా. అదేంటి అంటే దైవ దర్శనానికి ఎక్కడా రుసుము తీసుకోవద్దని మా నియమం. ఇతరతర వ్యవస్థలకు మీరు తీసుకోవచ్చు. దైవ దర్శనం కోసం, అర్చనల కోసం ఏ భక్తుడు కూడా నయా పైసా లేకుండా దైవాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ సంకల్పం తీసుకొని అదే విషయాన్ని ఇప్పటివరకు నిరంతరంగా చేస్తున్నాం. అక్కడ నిత్య పూజలు జరుగుతాయి, నిత్య అక్షరాభ్యాసం ఉచితంగా జరుగుతుంది. ప్రతి నెల మూల నక్షత్ర హోమం విద్యార్థుల కోసం జరుగుతుంది, విద్యార్థుల ద్వారా జరుగుతున్నది. అదేవిధంగా సంవత్సరంలో 3 ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. అదేవిధంగా ప్రతి వసంత పంచమి రోజు విద్యార్థులతో హోమం నిర్వహిస్తాం. ఇక్కడెక్కడ మేము రుసుము తీసుకోం. ఇప్పుడు జనరల్గా చూస్తున్నా మీరు రుసుము తీసుకోరని చెప్పి అంటున్నారు కదా, ఏ గుళ్ళకి వెళ్ళినా సరే అర్చన చేయాలంటే 21 రూపాయి లేదా 50 రూపాయలు తీసుకుంటారు. పంతులకి విరాళాలు ఇవ్వమని చెప్పి పెడుతుండే, హుండీ పెడతారు, ఇవన్నీ పెడతారు. సో మరి ఆ పోషణ ఎట్లా, అది కూడా ఉంటుంది కదన్నా? అడిగి మంచి ప్రశ్న. చాలా తేలికగా దేవాలయం నిర్వహించవచ్చు. అది నిర్వాహకుల పైన ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్ష ఉదాహరణంగా మేము నిలబడ్డాం. 2008లో నిర్మాణం జరిగితే ఇవాళ 2025. ఇప్పటివరకు ఏ ఒక్క భక్తుడి దగ్గర అర్చన కోసం కానీ దేవాలయ పూజ కోసం మేము రూపాయి తీసుకోవాలి. ఇక ముందు కూడా తీసుకోమని మేము ఒట్టేసుకున్నాం. అక్కడ వచ్చినటువంటి భక్తులు ఉదారంగా ఎంత డబ్బులు ఇస్తే తీసుకుంటాం వాటిని. కానీ నిర్వహణ కోసం ఎక్కడైతే పోషక మండలి ఒకటి ఏర్పాటు చేసి, పురాతన వ్యవస్థలనేమో రాజులు, పాలకులు అట్లాంటి వాళ్ళు ఒక్కొక్క దేవాలయం నిర్వహించటోళ్ళు,
కానీ ఇక్కడ పోషకులుగా కూడా మేము సామాన్య భక్తుల్ని మేము ఎంపిక చేసుకున్నాం. సుమారు ఒక 20-25 మంది ఉంటారు. వాళ్ళు తలా 500 రూపాయలు ఒకరు, 1000 రూపాయలు ఒకరు, కొద్దిగా మంచి ఇప్పించేటట్టు వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఇప్పించేట వాళ్ళ ద్వారా మాత్రం ఈ నిత్య అర్చన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సవాలు జరిగినప్పుడు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పిన కదా, వాటికి కూడా మీకు సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని డౌట్ వచ్చి ఉంటుంది. కానీ వాటికి కూడా మేము ఏం చేస్తామంటే అమ్మవారికి విశేష పర్వదినాలలో అలంకరించినటువంటి చీరల వేలం పాట వచ్చిన డబ్బుల ద్వారా మాత్రమే మేము దేవాలయ ఉత్సవాలు నిర్వహిస్తాం. ఓకే, మరి ఉత్సవాలు ఇప్పుడు ఆభరణాలని అంటే రకరకాలుగా అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి కదా. సో అక్కడ మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఆభరణాలు కూడా పిల్లలతో కలెక్ట్ చేసిన డబ్బుతో తీసుకొచ్చారని చెప్పి. సో దాని వెనుక అంటే వేరే వాళ్ళు ఇవ్వచ్చు కదన్నా, ఓన్లీ పిల్లలకే అని చెప్పడానికి వెనుక ఆంతర్యం ఏంటి? దీంట్లో 2 ఉన్నాయి. సాధారణంగా ఆధ్యాత్మికత అంటే అందరు ఏమనుకుంటారు అంటే, చాలామంది సామాన్య జనాలు కూడా అందరూ కూడా కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు మాత్రమే అనుకుంటారు దేవాలయం అనేసరికి. కానీ దేవాలయం అంటే ఒక శ్రద్ధా కేంద్రం, ఒక శక్తి కేంద్రం, ఒక చైతన్య కేంద్రం, ఒక సామాజిక సమరసత, ఒక సామాజిక చైతన్యానికి ప్రతీకగా దేవాలయాలు నిలుస్తున్నాయి. మానవునికి కావాల్సిన గుణ వికాసాలు అన్నీ అందించే కేంద్రం దేవాలయం. సో అది మనం బలంగా నమ్ముతాం. ఆ చిన్న పిల్లల విరాళాలతోటి విగ్రహం తీసుకురావడంలో మూల ఉద్దేశం ఏంటంటే, చిన్న పిల్లలకి ఆ వయసు నుంచే సమర్పణ భావన పెంచాలని ఒక మూల విషయం దాని వెనకాల ఉన్నది. అది కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకే. అది కూడా తల్లిదండ్రులు ఒకేసారి నేను మా పిల్లవాడి పేరు మీద ఒక 1000 రూపాయలు ఇస్తున్న సందర్భంలో మేము తీసుకోలే. ఆ పిల్లవాడు రోజు ఒక శ్లోకం చెప్పి అమ్మవారి పేరున ₹1 గల్లా పెట్టెలో కిట్టి బాక్స్ అంటారు పిల్లలు, దాంట్లో సమర్పణ చేసి జమ చేసి ఇచ్చిన డబ్బులతోటే మేము తెచ్చినాం. వాళ్ళు 2 రోజులలో ఇమ్మని చెప్పలే, సుమారు 6 నెలల సమయం ఇచ్చినాం. విగ్రహం కోసం 800 మంది విద్యార్థులకు ఇచ్చినాం. దాంట్లో 600 మంది తిరిగిచ్చారు. కరెక్ట్ విగ్రహానికి సరిపడా డబ్బులు వచ్చినాయి. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు సంకల్పానుసారం గర్భాలయంలో వాడే ప్రతి వస్తువు కూడా చిన్న పిల్లలతోటే. అంటే ఉదాహరణకి వెనకాల మకర తోరణం ఉంటుంది, మరి కింద వచ్చినప్పుడు శ్రీచక్రం చూసి ఉంటారు, గంటలు, తర్వాత వెండి వీణ, వెండి కిరీటము, సుమారు ఇవంతా కలిపితే 7 లక్షల రూపాయలు అయినాయి. ఈ 7 లక్షల రూపాయలు కూడా 10th క్లాస్లో పిల్లల సమర్పణతో తెచ్చి ఆభరణాలు సమకూర్చుకున్నామంటే చాలా నమ్మశక్యం కాకుండా ఉంటుంది. కానీ సుమారు ఇప్పటివరకు 30,000 మంది విద్యార్థులు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సమర్పణ చేసి విద్యార్థులు అందించిన విరాళాలతో అవి తీసుకురావడం జరిగింది. పిల్లలకి ఏం అబ్జెక్షన్ లేదా? ఎందుకంటే మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు, మీ ఊరు గుడికి ఎందుకు ఇవ్వాలి అని అంటారు. అట్లా నాకు తెలిసి భక్తిలో అట్లాంటి భేదభావం ఎవరు చూపలేదు. మేము అన్ని పాఠశాలలకి వెళ్ళి అప్పీల్ చేసినాం. కాజ్ ఇది విషయం. దీంతో పాటు ఎందుకంటే ఆ దేవాలయ నిర్మాణంలో పిల్లల్ని భాగస్వామ్యం చేస్తున్నాం. ఆ దేవాలయం కీర్తనంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పర్టికులర్గా విద్య కోసం పనిచేస్తామని చెప్పిన కారణంగా, వివరించిన కారణంగా పాఠశాలకు వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కావచ్చు, ఉపాధ్యాయులందరూ మాకు సహకరించి, ఇదేది బలవంతం కాదు, విషయం చెప్తాం, సహకరిస్తే సహకరిస్తారు. దీని లోపల 2 గుణాలు ఉన్నాయి. పిల్లవాడికి గుణ వికాసం జరుగుతుంది, రెండోది ఆధ్యాత్మికంగా ఒక క్షేత్రం నిలబడుతుంది, దాంట్లో పిల్లల భాగస్వామ్యం ఉంటుంది. ఆ పిల్లవాడు చిన్నప్పుడు పొదుపు చేసిన డబ్బులు తాను ఎదిగిన తర్వాత మళ్ళీ తిరిగి చూసుకుంటే వాళ్ళ లిస్టు అంతా కూడా అక్కడ దేవాలయంలో పెట్టుబడి ఉంటుంది. అట్లా ఇప్పటివరకు చెప్పిన ఇందాక 7 లక్షలకి పైగా చిన్నపిల్లల డబ్బులతో తీసుకొచ్చాం. మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒక మహాసంకల్పం మీద ఉన్నాం. బహుశా అన్ని ఆలయాల్లో తేరు అంటారు మన దగ్గర, రథం గుంజే అవసరం ఉంటుంది. సో అక్కడ నిర్వహణలో కేవలం వసంత పంచమి రోజు మన దగ్గర ఆ క్షేత్రంలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థుల ద్వారా మాత్రమే అమ్మవారి ఉత్సవ ఊరేగింపు పల్లకి సేవ చేస్తాం. దాని అలంకారం అంతా కూడా 9వ తరగతి పిల్లవాళ్ళు చేస్తారు. అట్లా చేస్తూ చేస్తూ ఆ క్షేత్రంలో ఉన్న వాళ్ళకి అవకాశం వచ్చింది. కానీ అమ్మవారికి అంశవాహనం పేరు మీద ఒక రథం పెద్ద జయించి చుట్టుపక్కల ఉన్నట్టు అందరి 10వ తరగతి విద్యార్థులకి ఆ రథం మనం లాగే ఒక ఆనవాయితీ ఆలయాల దగ్గర ఉంది. అసలు అమ్మవారికి అంశవాహనం పేరు మీద ఇప్పుడు ఆ యజ్ఞం నడుస్తుంది. సుమారు 50,000 మంది విద్యార్థులని, 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి అన్ని బృందాలు కూడా అన్ని పాఠశాలకి అప్పీల్ చేయడం జరిగింది. సుమారు ఇప్పటివరకు 25,000 మందికి చేరుకున్నారు. వచ్చే వసంత పంచమి కల్లా ఆ తేరు మనం పూర్తి చేయించాలని సంకల్పంతో ఉన్నాం. ఆ తేరు పూర్తి అయిపోయిన తర్వాత, రథం పూర్తి అయిపోయిన తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ 10వ తరగతి విద్యార్థులు వచ్చినా కూడా అమ్మవారి రథం లాగే దాంట్లో వాళ్ళకి భాగస్వామ్యం ఇస్తాం. ఇప్పుడు నందివనపర్తి గ్రామం చుట్టూ ఉన్న అంటే ఎన్ని గ్రామాల వరకు మీరు ఈ అంటారు ఈ డొనేషన్ కానీ లేకపోతే ఇవన్నీ వర్క్స్ ఉంచడంలో ఎన్ని గ్రామాల వాళ్ళకి వెళ్ళారని ఇప్పటివరకు మీరు చేసింది? మేము ఆ క్షేత్రం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో
ఆ రేడియస్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మాకు తిరగడానికి ఇబ్బంది అని లేదు, కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చడానికి అనుకూలంగా ఉండడానికి 50 కిలోమీటర్ల రేడియస్లో మేము అన్ని పాఠశాలని అప్పుడు సంకల్పం చేసినప్పుడు అప్పుడు తిరిగాం. ఇప్పుడు మళ్ళీ అంశవాహనం కోసం మా మాతృమండలి బృందాలు కనీసం ఒక 9 బృందాలు చేసి అన్ని పాఠశాలకు మండల వారీగా విభజించుకొని ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికి వెళ్ళి అప్పీల్ చేసి అంశవాహనంలో పని కలుపుతున్నారు. ఇప్పుడు మీరు ఎట్లాగో వ్యవస్థ గురించి మాట్లాడారు కాబట్టి, అంటే ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో లేకపోతే ఒక మండలంలో చేయాలి అనుకుంటే ఒక రోల్ మోడల్ తీసుకొని, సో ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నా విధి విధానాలు చాలా ఉంటాయి, ఎన్నో రకాల కార్యక్రమాలు. సో ఎలాంటి మండలీలు మీరు అని చెప్పారు, ఇట్లా మండలీలు చేసుకున్నామని చెప్పి, సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది. మనకు పెద్దలకు మాట చెప్తారు, వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యము, ఆ వ్యవస్థని వ్యక్తులే పరిపూర్ణం చేయాలి. సో వ్యవస్థ అంటే ఇక్కడ పైనుంచి దేవుడే మన దగ్గరికి పంపించాడు. సో మంచి గుణాలు మంచి బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తులకి సమాజంలో ఎప్పుడూ కొదవలేదు. సో వాళ్ళని గుర్తించడంలో అప్పుడప్పుడే మనమే పొరపాట్లు చేస్తుంటాం. కాబట్టి ఉదాహరణకి మా దేవాలయం వచ్చింది, ఆ చిన్న కుగ్రామము ఇప్పటివరకు. సుమారు ఆ దేవాలయ నిర్వహణ కోసం మేము 14 మండలీలు వేసుకున్నాం. ఇది ఆశ్చర్యం కల్పిస్తుంది అందరికీ. సో ఆ 14 మండలిలో ఒక్కొక్క దాంట్లో 9 మంది సభ్యులు ఉండొచ్చు, ఒక్కొక్క దాంట్లో 18 మంది, ఒక్కొక్క దాంట్లో 36 మంది, అట్లా 9 సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని చేస్తాం. ఉదాహరణకి మా మాతృమండలిలో 55 మంది మండలి పైన ఉంటారు, 55 మంది పైన ఉంటారు. సో ఇట్లా ప్రతిదీ కూడా దాన్ని మళ్ళీ విభాగాలుగా విభజించుకుని ధర్మకర్తల మండలి, పోషక మండలి, నిర్మాణ మండలి, నిర్వహణ మండలి, యువజన మండలి, బాల సేవక మండలి, ఇట్లా అనేక మండలిలో ఆ క్షేత్రంలో ఉన్న వాళ్ళతో నిర్మాణం చేసినాం. దాంట్లో అందరూ యాక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ సందర్భానుసారంగా అందరూ వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యి సుమారు 108 మంది సభ్యులు ఈ 14 మండలిలో ఉంటారు. ఇది అన్ని గ్రామాల్లో చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే నిర్వాహకులకి అటువంటి విజన్ ఉండాలా, కొంచెం ఓపిక అవసరం. తప్పకుండా ఆ వ్యవస్థ ముందుకు పోతుంది, నడిపించచ్చు. పెద్ద కష్టమైన పని అనేటువంటి ఏం కాదు. సో ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారన్న గుడి కేంద్రంగా? మా దగ్గర గుడి నిర్మాణం తర్వాత ప్రతి సంవత్సరంలో 3 ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. ఒకటి వసంత పంచమి, అమ్మవారి జన్మతిథి సందర్భంగా మాఘశుద్ధ పంచమి. కేవలం 10వ తరగతి విద్యార్థులను మాత్రమే ఊహంలో కూర్చోబెట్టి మనం కార్యక్రమం చేస్తాం. ఇది ఘనంగా చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా ప్యాడు, పెన్ కూడా జరుగుతుంది. దాంతోపాటు వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అక్షరాభ్యాసం చేస్తాం. ఉచితంగా అక్షరాభ్యాసం చేస్తూ సుమారు వసంత పంచమి రోజు అయితే, సో ఈ కార్యానికి అందరికీ కూడా దైవ అనుగ్రహం ఎట్లా అయితే ఉందో, దానికి తోడు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ యొక్క ఆశీస్సులు మెండుగా మా ఆలయానికి ఉన్నాయి. వసంత పంచమి రోజు ఓపికగా స్వామీజీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని సుమారు 500 మందికి పైగా చిన్నర్లకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇదంతా మేము ఉచితంగా చేస్తాం. ఉచితంగా అంటే వచ్చిన భక్తులు వాళ్ళ పిల్లవాడిని ఎత్తుకొని ఊరికి అక్కడికి రావచ్చు, క్షేత్రానికి రావచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత పలక, బలపము, బియ్యము, పండ్లు, పూలు అన్నీ ఆ క్షేత్రంలో దేవాలయం నుంచి అర్పిస్తారు. మంచి ప్రసాదం తీసుకొని కూడా పోవచ్చు. ఎవరిని ప్రసాదం తీసుకోకుండా పంపించాం మేము. ఇదంతా ఉచితంగా చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 15,000 మందికి పైగా చిన్నర్లకు ఉచితంగా అక్షరాభ్యాసం చేసింది. స్వామీజీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేస్తారు ప్రతి వసంత పంచమికి. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యం. దానితో పాటు ఆ దేవాలయం కేంద్రంగా ఇంకొక గొప్ప సంకల్పం చేస్తున్నాం. బహుశా భవిష్యత్తులో అందరికీ చేరాలని కూడా ఆశిస్తున్నాం. ఆ దేవాలయం కేంద్రంగా అన్ని స్థాయి విద్యా సంస్థలలో, అంటే ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు అన్ని పాఠశాలల్లో చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహం ఉండాలని మేము సంకల్పం చేసినాం. దాన్ని సంకల్పం చేసి 2018 సంవత్సరంలో ఒకేసారి 108 విగ్రహాలతో సరస్వతి హోమం నిర్వహించి ఒకే ముహూర్తానికి 108 పాఠశాలలకు ఇచ్చినాం, తెలుగు అన్ని రాష్ట్రాల్లో కూడా. అది నిరంతరంగా కొనసాగుతుంది. దానివల్ల ఇప్పటివరకు 250 విద్యా సంస్థలకు మేము విగ్రహాలు ఇచ్చినాం. దాని వెనుక ఉన్నటువంటి మూల ఉద్దేశం ఏంటంటే, విద్యాలయాలు కేంద్రంగా ఆ విద్యార్థి గుణ వికాసం జరగాలి. ఎందుకంటే ఎక్కువ సమయం పిల్లవాడు పాఠశాలలో గడుపుతాడు. ప్రత్యక్షంగా విద్యార్థిని ఉపాధ్యాయులను చూస్తాడు, తోటి మిత్రులను చూస్తాడు, సమాజం వచ్చేటువంటి వాళ్ళందరూ చూస్తాడు. సో గుణ వికాసం జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది అక్కడే. సో అట్లాంటి స్థలాల్లో మాకంటే సమాజంలో తిరుగుతున్న వాళ్ళందరికీ ఎక్కువ తెలుసు. మేము ఆ సంకల్పం తీసుకోవడానికి ముందు అన్ని పాఠశాలలు, పర్టికులర్గా ప్రభుత్వ పాఠశాలలో ఏ రక్షణ లేని కారణంగా ఆఫ్టర్ స్కూల్ అవర్స్, స్కూల్ అయిపోయిన తర్వాత ఆ పాఠశాలల్లో ఆటలాడుకోవడానికి అడ్డాలుగా ఉంటే బాగుండేది. కానీ అనేక రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు అడ్డాలుగా మారినాయి. అప్పుడు వచ్చిన సంకల్పమే ఆ విగ్రహాలు పెట్టాలన్నది ఒకటి. దానికి కేవలం ఆధ్యాత్మికతతో పాటు ఇంకొక గుణ వికాసం కోసం మేము ఏం ఆశించి విగ్రహాలు ఇస్తున్నామంటే, గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి.
తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్వలం అవ్వాలి. అందుకని అట్లా అడిగిన విద్యా సంస్థలకన్నింటినీ కూడా ఉచితంగా ఇస్తాం. వాళ్ళు ఎవరు అడిగినా సరే మేము ఉచితంగా ఇస్తాం. మేము అక్కడ పోయి పెట్టేటువంటి ప్రతిష్ఠ కార్యక్రమాలు మా దగ్గరలో అడిగిన వాళ్ళందరికీ మాత్రం ఉచితంగా ఇస్తాం. సుమారు ఇప్పుడు 260 వరకు విగ్రహాలు ఇచ్చినాం. ఇప్పుడు కూడా చాలా మందికి వసంత పంచమికి ఇంకొక 5-6 స్కూళ్ళకి తీసుకుపోతున్నాం. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాం. అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి లేదు, అట్లా అక్కడ నుంచి లేదు, ఎవరు అడిగితే వాళ్ళకి. ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు ఎవరు అడిగినా వాళ్ళకి ఇచ్చేస్తాం. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. మా ఊర్లో కూడా ఉందన్న, తప్పకుండా మేమే అది ఎవరు అడిగిస్తాం. కానీ ఒక ప్రామాణికంగా తీసుకుని ఏంటంటే ప్రారంభంలో ఇచ్చినప్పుడు కొంత ఇబ్బంది జరిగింది. బలవంతంగా ఒకటేసారి 108 ఇవ్వడం జరిగింది. సో అక్కడ తీసుకుపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని సరిగా వీళ్ళు మెయింటైన్ చేయలేని కారణంగా ఇప్పుడు కంపల్సరిగా ఒక మండపం నిర్మాణం చేసుకున్న తర్వాతే మేము విగ్రహం కండిషన్తో ఇస్తున్నాం. కనీసం 100 మందికి పైగా విద్యార్థులు ఆ పాఠశాలలో ఉండాలి. ఫస్ట్ ప్రియారిటీ హై స్కూల్స్, దాంట్లో 100 మంది కనీసం ఉండాలా. ఈ మండపం నిర్మాణం కట్టుకునేటువంటి వాళ్ళకు పత్రం ఉంటుంది, ఒక అభ్యర్థన పత్రం ఉంటుంది. ఇగో మేము మా శ్లోకం ఇందాక చెప్పాను కదా, గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి, దీనికి అనుగుణంగా మేము మా విద్యా సంస్థల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. వాటి యొక్క సంరక్షణ మా బాధ్యత తీసుకుంటామని అభ్యర్థన ఇచ్చి, గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే హెడ్ మాస్టర్ సంతకం, ఎస్ఎంసి వాళ్ళందరి సంతకాలు తీసుకున్న అభ్యర్థన పత్రం వచ్చిన తర్వాత మేము విగ్రహం ఇస్తాం. అంటే ఇప్పుడు జనరల్గా పాఠశాలలోనే సెక్యులర్ ప్లేస్లు అని చెప్పి అంటున్నారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. సో అబ్జెక్షన్స్ ఏం రాలేదన్న? వచ్చినాయి. మేము ఎక్కడ బలవంతంగా మేము పెట్టండి అని ఎవరిని అడగల. ఏ పాఠశాలలు అయితే ఎక్కడైతే గ్రామం ఇన్వాల్వ్ అయిందో, చాలా సందర్భాల్లో అట్లాంటివి అన్నీ వస్తూ ఉంటాయి. కానీ అది ఈ మధ్య మొదలైంది. అసలు అనాది కాలం నుంచి చదువుల తల్లి సరస్వతి మాతని కొలుస్తారు. ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ అటువంటి వాళ్ళని పెడతారు. రెండోది, మీరు అడిగిన ప్రశ్న బాగుంది. మేము ఒకేసారి 108 విగ్రహాలు పెట్టడానికి కారణం కూడా అదే. ఎందుకంటే నేను ఒక్క విగ్రహం ఒక పాఠశాలలో పెడుతున్నప్పుడే చాలామంది అబ్జెక్షన్ చేసి కంప్లైంట్స్ ఇచ్చారు వేరే వ్యవస్థల మీద. అప్పుడు అమ్మవారు ఆవహించి ఒక సంవత్సరం సమయించి దీన్ని ఇట్లా కాదురా ఇట్లా చేయాలని చెప్పి ఆదేశించి చేసినట్టే ఒకే ముహూర్తానికి 108 పెట్టాల్సి వచ్చింది. సో ఎక్కడ మేము బలవంతంగా ఇయ్యం, ఎక్కడ మేము పెట్టేటువంటి ఆనవాయితీ లేదు. ఆ పాఠశాల యజమాని మమ్మల్ని అడగాలి, ఆ గ్రామస్తులు ఎవరైనా అడగాలి. చాలా పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి మేము మా బ్యాచ్ ద్వారా మేము అక్కడ ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా స్కూళ్ళల్లో ఆ స్కూల్ యాజమాన్యం తప్పనిసరిగా ఈ విగ్రహం పెట్టిన తర్వాత మా స్కూల్లో చాలా మార్పు వచ్చింది అన్నటువంటి వాళ్ళు ప్రతి విగ్రహం తీసుకున్నటువంటి స్కూల్ మాకు ఫోన్ చేసి చెప్పినట్టు సందర్భాలు ఉన్నాయి. అంతా గుణ వికాసం జరిగింది. ఎందుకంటే ఒక సత్సంకల్పం జరిగినటువంటి కార్యక్రమం అది. ఎక్కడ బలవంతంగా లేదు. మేము వాళ్ళకి అడిగిన వాళ్ళకి మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు మీరు మన గుడిని చూసిన తర్వాత గుడి ప్రాంగణం మొత్తంలో మన దేవాలయం మీద విరాళాలతో కట్టిన గుడి ఒకటి ఉంది, దానికి ఆనుకొని మళ్ళీ రామాలయం ఉంది, అది ఎండోన్మెంట్లో ఉంది. సో ఈ రెండింటి క్లాస్ రావట్లేదు అన్న. జనరల్గా ఇదే పరిస్థితి చాలా ఊర్లలో ఉంటుంది. సో దీన్ని ఎట్లా మీరు డీల్ చేశారు? అంటే ఆ పక్కన ఉన్నట్టు గుడితో మాకేం సంబంధం లేదు. ఓకే, అది ఎండోమెంట్లో ఉన్నటువంటిది. ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే ఆ దేవాలయానికి 114 ఎకరాల స్థలం ఉంది, ఎండోమెంట్ భూమి, ఎండోమెంట్కి సంబంధించింది. ఆ పరిసర గ్రామాలలో అందరూ కౌలు చేసుకునే సందర్భాల్లో ఆ కౌలు కూడా సరిగ్గా వసూలు చేసి దానికి ఆ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు కూడా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ఆ క్షేత్రంలో మిగతా దేవాలయాలన్నింటికి కూడా కొంచెం బలం వచ్చిందని ప్రజలు నమ్ముతారు, మేము కూడా అదే చెప్తున్నాం. దాని తర్వాత లోకల్ స్థానిక భక్తులే కొద్దిమంది వ్యాపారస్తులు వాళ్ళు కలిపి ఇందాక మాత్రం డెవలప్మెంట్ కనబడింది. ఎండోమెంట్ వాళ్ళు దాన్ని పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. ఆ భూమి ఇప్పుడు ఏదో రకంగా వేరే దానికి ఉపయోగిస్తున్నట్టున్నారు. అదే ఇప్పుడు జనరల్గా మీరు నేను చెప్పారు కదా, సో ప్రభుత్వం నుండి లేకపోతే ఏమంటారు రాజకీయంగా కూడా చాలా ఒత్తిళ్ళు వస్తాయి ఇట్లాంటి విషయంలో. ఎందుకంటే ప్రభుత్వం సో ప్రభుత్వ గుడికి ఆనుకుని ఉన్నదాన్ని ఇంత విరాళాలతో ఇంత స్వేచ్ఛగా చేస్తున్నప్పుడు ఈయనకి ఏమన్నా ఈ ఊరితో ఈయనకేమో ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు ఈయన అని కూడా క్వశ్చన్ వస్తుంటుంది చాలామందికి కూడా. సో ఇట్లాంటి చాలామంది చేయాలనుకున్నారు, చాలామంది డిమోటివేట్ అయ్యి వెళ్ళిపోతుంటారు. సర్లేరు గ్రామాలు ఒక్కొక్కరు ఒక మాట అంటూ ఉన్నారు, నాకు ఎందుకు తలకాయ నొప్పి అని అనిపిస్తుంది జనరల్ అందరికీ. సో మీరు ఇన్ని చేస్తున్నారు కదన్నా, మీకు ఎప్పుడు అట్లా అనిపించలేదా, డిమోటివేట్ అవ్వలేదా మీరు? రెండోది, నేను డిమోటివేట్ ఎప్పుడు కాలేదు. మిగతా మీరు ఫస్ట్ అడిగినాయి అయినాయి, అపార్థాలు చేసుకోవడం అయినాయి. తర్వాత వరుసగా పైకి వచ్చి మానసికంగా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు వచ్చినాయి, ఫిజికల్గా అటాక్ చేసేటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి. బ్యాక్ ఎండ్లో చాలా రకాలుగా నాతో పాటు మన కుటుంబాన్ని కూడా అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. రకరకాలుగా వస్తుంటాయి. ఒక మంచి కార్యానికి ఏ కార్యక్రమం పెట్టినా అనుమానాలు అవమానాలు దాటుకున్న తర్వాత మనం కార్యంలో సఫలీకృతం అవుతాం. అది మనకు చరిత్ర అందించినటువంటిది. అది తప్పకుండా దానికి ఆధారపడి మనం వెళ్ళిపోతాం. అంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, ఏ పని ప్రారంభించినా ప్రతికూలత ఎంత ఎక్కువ ఉంటే
అంత నిష్టగా మనం నిలబడి విజయం సాధించగలిగిన అప్పుడే ఆ పని చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పి ఆయన మనకు ఆదర్శం. ఇందాక సరస్వతి మాత దేవాలయానికి సంకల్పం చేసే కంటే ముందు ఈ విజన్ ఉండింది నాకు. విద్యార్థులతో దేవాలయం నిర్మాణం చేయాలి, దాని కేంద్రంగా విద్యకు పనిచేయాలి, కళాశాల విద్యార్థులు, ఇదంతా ఈ కాన్సెప్ట్ సంకల్పానికి అంటే ముందే ఉన్నప్పుడు కొద్దిమంది దగ్గర నేను ప్రస్తావన చేసినాను. అన్నప్పుడు నాకు ఈ దేవాలయ నిర్మాణం కోసం స్థలాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. మా దగ్గర కట్టండి, నేను స్థలం ఇస్తాను, ఇంత పెద్ద విజన్ ఉంది కదా దీనికి అని చెప్తే. కానీ ఆ క్షేత్ర బలమే ఉండొచ్చు, క్షేత్ర బలమే ఉండొచ్చు. కరెక్ట్గా ఆంజనేయ స్వామి దేవాలయం వెనకాల ఆయన ఏదో సాయిబాబా దేవాలయం కట్టాలని ఒక సంకల్పంతో తీసుకున్నప్పుడు నేను మన సంకల్పం నచ్చి ఎంబడే చెప్పారు, పక్కన వచ్చి ఆ స్థలం ఇచ్చాను. రెండోది అక్కడనే నిర్మించడానికి కారణం ఏంటంటే ఈ దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత ఆ పక్కన ఇంకొక 400 గదాల స్థలం ఉంది, చూసుంటారు సంకల్పం కట్టిన దాంట్లో. ఇది ఉంది కదా అని మనసులో ఒక ఆలోచన ఉంది మనకి. ఇది ఉన్న కారణంగా నిర్మాణం చేసినాం. కానీ ఇది నిర్మాణం అయ్యే లోపలే ఆ స్థలాన్ని వేరే వాళ్ళు తీసుకున్నారు. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ 400 గదాల యొక్క స్థలం యొక్క ఓనరు ఒకానొక సందర్భంలో ఆ గ్రామం మొదటి సర్పంచ్, వయసులో చాలా పెద్దవాడు, మన కార్యక్రమాలన్నీ చూస్తూ దగ్గరకు వచ్చి నా 2 చేతులు ఇట్లా పట్టుకొని ఆ స్థలానికి మీరైతే నేను న్యాయం చేయగలుగుతాను, నేను మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. వాస్తవంగా ఎందుకంటే పెద్ద ఆయన వచ్చి అట్లా చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది, ఓ సంకల్పానికి ఇంత శక్తి ఉంటుందా అని చెప్పి. సో మీరు వారికి అమ్మిరు కదా, ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చారంటే లేదు ఇచ్చినా రిటర్న్ ఇచ్చేస్తాను, దానికి మీరైతేనే కరెక్ట్ న్యాయం చేస్తారు అని చెప్పి. సో వెంటనే ఆలస్యం చేయకుండా ఆ 400 గజాలు స్థలాన్ని మనం తీసుకొని ఇప్పుడు అక్కడ ఒకేసారి 108 మంది చిన్నారులకి అక్షర జ్ఞానం అందించి అక్షర స్వీకారం చేసే కార్యక్రమం కోసం అది సెంటర్ చేసినాం. దాని పేరు ఇప్పుడు సంకల్ప భవన్గా మనం పెట్టినాం. ఇందాక మీరు మాట్లాడుతూ సంకల్ప భవన్ గురించి అని చెప్పారు. సో జనరల్ మీ స్థలాల గురించి చెప్తారని నేను మొదలు ఇంటరప్ట్ చేశాను, తర్వాత మాట్లాడతామని. ఇప్పుడు సంకల్ప భవన్ అని స్పెసిఫిక్గా చెప్పారు కదా, సంకల్ప భవన్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది పేరు? సంకల్ప భవన్ అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో, నిర్వహణలో ప్రతిదానికి ఒక విశేషత ఉంది, విశిష్టత ఉంది. దేవాలయ నిర్మాణంలో చూసిండ్రు, చిన్నపిల్లల డబ్బులతోటి అమ్మవారి విగ్రహము, తర్వాత ధ్వజస్తంభము, తర్వాత అమ్మవారి ఆభరణాలంతా కూడా. స్థలం ఎట్లా వచ్చిన విషయం ఇందాక మీకు చెప్పాను. ఆ సంకల్ప భవన్ కట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఒకేసారి 108 మంది చిన్నారులకి అక్షర స్వీకారం రోజే ఆ కుటుంబం సంకల్పం తీసుకోవాలి. అంటే ఆ పిల్లవాడు ఉన్నతంగా ఎదిగి మా కుటుంబంతో పాటు సమాజానికి కూడా వాళ్ళు పనిచేసే విధంగా మేము సంకల్పం ఇస్తామన్న తల్లిదండ్రులు సంకల్పం తీసుకోవాలనేది ఒకటి. రెండోది ఆ సంకల్ప భవన్లోనే 14 సంవత్సరాల చిన్నారులందరికీ కూడా గుణ వికాసం కోసం కొన్ని కార్యక్రమాలు మేము యోజన చేసినాం. ఉదాహరణకి ఈ మధ్య మనం అందరి పుట్టినరోజులు చూస్తూ ఉన్నాం, పుట్టినరోజు వేడుకలు. 6th క్లాస్ 7th క్లాస్ పిల్లవాడు కూడా రాత్రి 12 వరకు వెయిట్ చేసి రాత్రి ఆ కేకులు తీసుకొని ఇదంతా పూడేదంతా జరుగుతూ ఉన్నాడు. కానీ ఇది కాదు పద్ధతి అని చెప్పి 14 సంవత్సరాల పిల్లకు పుట్టినరోజు వేడుకగా ఆ సంకల్ప భవన్లో తల్లిదండ్రులతో పాటు ఆ దైవానితో పాటు తన తోట కొద్ది మిత్రుల్ని, కుటుంబ పరివారాన్ని అంతా తెచ్చుకొని ఒక పుట్టినరోజుని వేడుక చేయడానికి 40 నిమిషాల కార్యక్రమం మేము డిజైన్ చేసినాం. అక్కడి నుంచి మేము ప్రారంభిస్తున్నాం. అదే సంకల్ప భవన్ కేంద్రంగా గుణ వికాసం జరగడానికి, పిల్లల్లోప మానసిక పరివర్తన జరగడానికి సాధన కేంద్రం అక్కడ మనం ప్రారంభం చేయబోతున్నాం. అదే సంకల్ప భవన్ నుంచి అవసాన దశలో అన్నీ ఉండి అనాథలుగా మిగిలిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ మధ్యలో ఏమీ లేక అనాథలు మారిగా కొద్దిమంది ఉన్నారు. అందుకే దేవాలయ వ్యవస్థలో అందరికీ అభయం ఇచ్చినటువంటి అన్నవాళ్ళు ఉన్నాం. మనమే కొత్తగా ఏం చేస్తాం, దేవాలయం కేంద్రంగా పురాతన ఆలయ వ్యవస్థలో చాలా విషయాలు జరిగినాయి. అన్నదానం జరిగేది, విద్యాదానం జరిగేది, న్యాయం జరిగేది, చివరికి మహిళలకి పురుడు పోసిన సందర్భాలు కూడా దేవాలయం కేంద్రంగా జరిగినాయి. సో దేవాలయానికి వచ్చిండ్రు అంటే అన్నీ తీసుకుపోవడమే తప్ప ఇవ్వడం లేదు. ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది. సో దాన్ని పునరుజ్జీవింపజేయాలని ఆ సంకల్ప భవన్ కేంద్రంగా మేము ఇందాక వైద్యం కోసం ఒక సంకల్పం చేసి ఉన్నాం. విద్యకి ఎట్లాగో పని చేస్తున్నాం, సంస్కారంతో పాటు ఇవ్వడానికి అవసాన దశలో అన్నీ ఉండి ఆదరణ నోచుకునే వాళ్ళందరికీ కూడా 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ఒక సంకల్పం చేస్తున్నాం. దాని ప్రకారంగా జరుగుతుంది. దాంతోపాటు ఆ సంకల్ప భవన్ వారు మీరు ఒక జెండా చూసి సంకల్ప ధ్వజం అని అంటున్నాం. దాన్ని భారతీయ సంస్కృతిలో సంకల్పానికి
ధ్వజానికి. సో చాలా ఎనర్జీ కూడా ఉంది. అట్లా మేము 2012 నుంచి ఆ సంకల్ప భవన్లో సంకల్ప ధ్వజ ఆవిష్కరణ చేస్తాం. సంవత్సరంలో 3 పర్యాయాలు. ఒక పర్యాయం వసంత పంచమి రోజు, మాఘశుద్ధ పంచమి రోజు జగద్గురు శంకరాచార్యులు హంపి విద్యారణ్య స్వామిజీ కరకముల నుంచి అది ఆవిష్కరణ జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే హోమంలో పాల్గొనడానికి వస్తారో వాళ్ళందరూ ఒక సంకల్పం చేయాలి. నేను ఉన్నతంగా ఎదుగుతాను, ఎదిగి నా కుటుంబానికి నా సమాజానికి నేను అండగా ఉంటాను ఒక సంకల్పం చేసి వారి సన్నిధిలో వారి సమక్షంలో జెండావిష్కరణ జరుగుతుంది. రెండో కార్యక్రమం యువతని దృష్టిలో పెట్టుకొని, అది వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి రోజు యువతకి ప్రేరణగా యువత కూడా సంకల్పం తీసుకోవాలి. మేము ఉన్నతంగా ఎదుగుతాం, మా కుటుంబంతో పాటు సమాజానికి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తామని యువత సంకల్పం తీసుకుని ధ్వజావిష్కరణ ఇస్తాం. ఇక మూడోది దేవి శరణ నవరాత్రుల సమయంలో ఆ సందర్భంలో పెద్దవాళ్ళు అంటే పెళ్ళిళ్ళై పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నారులను ఆశీర్వదిస్తూ మా కుటుంబంలో ఉన్న చిన్నారి బాగా ఎదగాలి, ఎదిగి మా కుటుంబానికి అండగా ఉండాలి, దాంతోపాటు వీలైతే ఆ గ్రామానికి లేదా ఆ ప్రాంతానికి సమాజానికి అండగా ఉండడానికి మేము ఆశీర్వాద బలం ఇస్తామని చెప్పి సంకల్పించి సంకల్ప ధ్వజం ఎగిరేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకని అది సంకల్పం విశేషమైనటువంటి కార్యక్రమాలు. చాలా అద్భుతం అన్న, చాలా గొప్పగా చేస్తున్నారు కార్యక్రమాలు. అండ్ దీంతోపాటు మీరు ఇంకా చాలా రకమైన కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి విన్నాను. నరకాసురుని యొక్క వధ కూడా చేస్తారని చెప్పి, అండ్ దానికి సంబంధించిన స్థలాలు కూడా ఇంత పెద్ద వ్యవస్థ చాలా రకమైన ఎన్నో రకాల మీరు చెప్పారు ఇందాక చాలా ఇబ్బందులు వచ్చాయి, స్థలం చాలా తక్కువ ఉండేను. ఇన్ని కార్యక్రమాలకి స్థలం ఎక్కడ నుండి వస్తుందన్న? మంచి ప్రశ్న. గ్రామం కాబట్టి చూశాను కాబట్టి నేను చెప్పాను, చాలా చిన్న చిన్న ఇల్లులు అన్నీ ఉన్నాయి. సో ఇల్లు దానికి ప్రత్యేకంగా మీకు స్థలం కూడా ఏర్పాటు చేసుకుని దీని వెనక చాలా పెద్ద కథ ఉందని కూడా చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. నా చుట్టూలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు. సో ఆలయ ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. ఇందాక చెప్పినట్టు ఆ 230 గజాల స్థలం కూడా అడగకుండానే వచ్చింది, సంకల్ప భవన్కి వారిచ్చారు. సో నిర్మాణం జరిగిన తర్వాత ఇంత విజన్ ఉంది కదా మనకి. సో రేపు ఒకవేళ 500 మంది చిన్నారులకి అక్షరాభ్యాసం కోసం వస్తే ఒకరితో పాటు 4 వస్తారు ఆ చిన్నారికి అక్షర స్వీకారం చేయడానికి. అంటే 500 × 4 2000 మంది. వీళ్ళందరికీ భోజనాలు చేయడానికి స్థలం లేదు కదని చెప్పి ఆ దేవాలయం నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఒక స్థలం ఉండిందనమాట. సో అప్పటికి ఆ ప్రాంతంలో ఈ రియల్ ఎస్టేట్ వాతావరణం అదంతా లేదు, స్థలం ఖాళీ ఉంది. సో అది దాని మీదకి ఆలోచన పోయింది, మనసులో సంకల్పం ఉంది అడిగితే బాగుండు కదా అని చెప్పేసి ఉండింది మనసులో. సో ఇది అది అనుకుని అడిగే లోపలనే ఆ స్థలాన్ని ఒక వ్యక్తి కొన్నారు, మన నిర్మాణంలో మన మండలి సభ్యుల్లో ఒక తనుకున్నారు. పోయింది కదా అని చెప్పేసి ఆశలు వదులుకున్నటువంటి సందర్భంలో ప్రారంభంలో అని చెప్పినట్టు 2018 ఆ మహాయజ్ఞం కోసం మేము అందరం కూడా ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసిన 108 మందితో తిరుగుతున్న సందర్భంలో అందరం కూర్చున్నాం. ఆ తీసుకున్న వ్యక్తి కూడా మన నిర్మాణంలో, ఆయన పేరు ఐలపురం జలంధర్ రెడ్డి గారు. సో వారు అక్కడ నిలబడి కూర్చున్నప్పుడు మా ఆలోచన ఇట్లుండింది, తీసుకోవాలనుకున్నాం, అంతలోపల మీరు తీసుకున్నారు అని చెప్తే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా అని సడన్గా మాట వచ్చేసింది. మళ్ళీ ఆ స్థలం 1000 గజాల స్థలాన్ని మనకి ఉదారంగా ఆలయం కోసం ఇచ్చారు. ఇప్పుడు అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఇందాక మరి చెప్పినట్టు ఆలయం కేంద్రంగా సామూహిక బతుకమ్మ. రెండవది మహిషాసురమద, మహిషాసురుడు. ఓకే, అచ్చా, మహిషాసురుడు జనరల్గా అందరూ రావణాసురుడిని కాలుస్తారు, కానీ 9 రోజులు అమ్మవారితో యుద్ధం చేసి చివరి రోజు ఆయుధ పూజ చేసేటువంటి అలవాటు ఆనవాయితీ ఉంది మా దగ్గర. మహర్నవమి రోజు ఆయుధ పూజ విశేషంగా చేస్తాం. అన్నం పెట్టే ప్రతి పనిముట్టు ఆయుధమే అని ఒక ఆశయాన్ని తీసుకొని ఆ క్షేత్రంలో ఉన్నట్టు ప్రతి పనిముట్టు, ఇస్త్రీ పెట్టే చాకలి వాళ్ళ దగ్గర నుంచి, మేస్త్రి దగ్గర నుంచి, ఇక గడ్డపార అక్కడ ఉన్నట్టు వడ్రంగుల దగ్గర నుంచి, అవన్నీ ఎవరెవరైతే ఆ పరికరం ద్వారా జీవనోపాధి పొందుతారో అలాంటి ఆయుధాలన్నింటినీ తెచ్చి అక్కడ ఆయుధ పూజ చేస్తాం. దేవతా ఆయుధాలు పనిముట్లు అన్నిటి పూజ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆనవాయితీగా ఆ మహిషాసురుణ్ణి వధ కోసం ఆ క్షేత్రం మీరు అనుకున్న దాని పేరు బతుకమ్మ స్థలం అని పెట్టాం. సామూహికంగా బతుకమ్మ జరిగిన తర్వాత మహర్నవమి రోజు అక్కడ మహిషాసురుని వధ చేస్తాం. అది 3-4 సంవత్సరాల నుంచి వరుసగా కొనసాగుతుంది. అదొక ఆనవాయితీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. అదే క్షేత్రంలో ఇందాక నేను చెప్పినట్టు మెడికల్ క్యాంప్స్, అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళకి అభయం ఇవ్వడానికి అదొక స్థలం ఉంది. ఇది పోయి వచ్చింది.
దానికంటే కొద్దిగా ముందే ఇంకొక స్థలం ఉంది, మీరు చూసుంటారు. సో అక్కడ కూడా ఒక 600 గదాల స్థలం ఉండేది, దేవాలయానికి ఉపయోగపడుతుంది, దేవాలయానికి ఆనుకొని ఉంది కదా అని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. సో మేము అనుకునే లోపలనే వాళ్ళు ఎట్లాగో ఇక్కడ సిటీలో ఉంటారు, వాళ్ళు అడుక్కుందాం అనే లోపలనే దాన్ని వేరే వాళ్ళు కొనుక్కోవడానికి ఏమంటారు దాన్ని భయానా ఇచ్చారు అనమాట. సో ఆ సందర్భంలో ఎక్కడో బయట ఉన్న సందర్భంలో తిరుపతిలో పర్యటనలో ఒక యోగా క్లాసెస్ కోసం అక్కడ పోవడం జరిగింది. ఒక అతని నుంచి ఎంబడే కాల్ వచ్చింది, ఇక ఈ ప్లేస్ మనం తీసుకోవాలనుకున్నాం దేవాలయం కోసం, సడన్గా ఎవరో ఇట్లా సాఫ్ చేస్తున్నారంటే అది మధ్యలో నుంచి వచ్చేసి కనుక్కుంటే అది వేరే వాళ్ళకి అమ్మబడింది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం టోకన్ అమౌంట్ తీసుకున్నారని చెప్తే ఎంబడే వచ్చి దాన్ని మాట్లాడి మళ్ళీ ఆయన ఒప్పించి అది పూర్తి స్థలం తీసుకున్నాం. ఈ విషయాలు చెప్పడంలో కారణం ఏంటంటే సంకల్పానికి, సత్సంకల్పానికి ఎంత శక్తి ఉంది. అనామకులు కూడా ఆ సత్సంకల్పాలు చేసి దాని మీద నిజాయితీగా పని జరిగితే ఆ దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది అనడానికి ఈ 3 ఉదాహరణలు. ఆ 3 స్థలాలు పోయి వచ్చినాయి. ఆ 3 స్థలాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా జరగాలని మేము ఆశిస్తాం, జరుగుతాయి కూడా అక్కడ నుంచి. అంటే మీరు చెప్తున్నారు, నాకు ఒక ఆలోచన వచ్చిందన్న. కొన్ని గ్రామాల్లో దేవాలయానికి భూములు ఉంటాయి, అంటే వ్యవస్థకి ఆల్రెడీ 2-3 ఎకరాల పాటు చుట్టూ ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి జాతరలు అయ్యే సమయంలో కొంత చేస్తారు, కొన్ని జాతరలు కూడా జరగవు అన్ని గ్రామాల్లో. మీరు చెప్తున్నారు కాబట్టి మీ ఊరికి అట్లాంటి స్థలం ఉండుంటే మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసేవాళ్ళు అద్భుతంగా. ఇప్పుడు ఎందుకంటే ఈ కాన్సెప్ట్కి చెప్పాను కదా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంత వ్యవస్థితంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ దగ్గర. ఈ క్షేత్రమే కనుక ఇంకొంచెం దూరంగా ఉండి గుట్ట పైన అట్లాంటి ప్రాంతంలో ఉండి ఒక కొంచెం ఎక్కువ స్థలం ఉంటే కనుక చాలా ఎక్కువ ఆదరణ పొందేది అని. అదే ఈ సంకల్పం చేసిన 2008లోనే మేము మాకున్నటువంటి సంకల్పాన్ని చూసి ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న పాత్రికేయులు ఇది మరో బాసరా అని ఒక బిరుదు ఇచ్చిన మా దగ్గర అంత వ్యవస్థితంగా కార్యక్రమాలు జరుగుతాయి. సుమారు 2000 మంది వరకు వచ్చిన అక్షరాభ్యాసం చేయడానికి మా దగ్గర వ్యవస్థ ఉంది. అంత సిద్ధంగా మేము ఉచిత కార్యక్రమాలు నిస్వార్థంగా చేసినటువంటి కార్యకర్తల గణం మన దగ్గర ఉంది వ్యవస్థితంగా. సో వాళ్ళని ఇందాక ఇప్పుడు ఆ మండలిల ద్వారా ప్రతి వారంలో వాళ్ళకి సమావేశాలు జరుగుతాయి, ప్రతి నెలలో కలుస్తూ ఉంటారు. ఈ రకమైన వ్యవస్థ ఉంది, చేయొచ్చు. కానీ ఇందాక మీరు అడిగినట్టు ప్రతి చిన్న గ్రామంలో అయినప్పటికీ కూడా నిర్వాహకుల దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి అక్కడ దేవాలయ నిర్వహణ జరుగుతుంది. అది ఏ వ్యవస్థ అయినా కావచ్చు. దాంతో ఎండోమెంట్ సపోర్ట్ లేకుండా మనం చేయొచ్చు. పెద్ద డబ్బులుండి కూడా నిర్వహణ లేకుండా ఉన్నటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ వ్యవస్థితంగా నిస్వార్థంగా చేసేటువంటి గుణాన్ని మనం ప్రతి వ్యక్తిలో నిర్మాణం చేయగలిగితే అది చాలా గొప్పగా నిలబడుతుంది. అది పురాతన ఆలయ వ్యవస్థ. అందరూ అక్కడ పోయిన తర్వాత తలంచేటువంటి వాళ్ళు అట్లా చేయాలి. ఇది కూడా రేపటి భవిష్యత్తుకు కూడా ఒక మంచి పునాదిలా ఉంటుందన్న మీరు చేసినది. మేము అనుకున్నాం, సంకల్పం చేసిన రోజు చెప్పినాను మా కార్యకర్తలు చాలామంది కూర్చున్నప్పుడు చరిత్రలో ఈ ఆలయానికి ఒక పేజీ తీసుకుంటాం మనం అని చెప్పి. మీరు అడగవచ్చు, బహుశా నేను 15 ఏళ్ల కింద విషయం చెప్తున్నా. ఇప్పుడు అప్పటికి ఎవ్వరు లేరు. అప్పటికి మాకు కూడా అంతా ఏమంటారు ఫేస్ వాల్యూ లేదు, లేకపోతే చేతింటే డబ్బులు లేవు, ఏది లేనప్పుడే సంకల్పించి దాని మీద నిలబడ్డాం. అప్పటికి ఎన్ని ఇబ్బందులైనా. సో 2000 మహాయజ్ఞం వరకు కూడా చాలా అనుమానాలు, ఆర్థిక అసమానతలు, పని పట్ల అపనమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరి లోపల ఆ 2018లో 108 సరస్వతిమాత విగ్రహాలతో హోమం జరిగిన తర్వాత అందరి లోపల మానసిక వికాసం, గుణ వికాసం జరిగింది. ఎవరైతే మన పని పట్ల అభద్రతాభావంతో, అపనమ్మకంతో ఇట్లాంటి వాళ్ళందరికీ ఆ అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహం అనుకుని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ క్షేత్రంలో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పనిచేయండి అని అంటే అమ్మవారు క్షేత్రంలో అందరూ నిస్వార్థంగా వచ్చి పనిచేసేటువంటి శక్తిని అమ్మవారు ఇచ్చింది. అది ఎవరు చేసినా జరుగుతుంది. ప్రకృతి సహకరిస్తే సంకల్పం గొప్పదైతే. మేము ఒక నినాదం ఇస్తాం, నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది. కాబట్టి అది చేసేటప్పుడు మనకి చాలా అడ్డుపోట్లు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, కానీ నిలబడాలా. ఒక్కసారి నిటారుగా ఆ పని మీద నిలబడ్డాం అనుకో, దైవమే మనకి అనుగ్రహిస్తుంది. దైవం ఆ నిలబడ్డంలో పరీక్షలు పెట్టవచ్చు, అవాంతరాలు సృష్టించవచ్చు, ఆటంకాలు కల్పించవచ్చు. ఏ రూపకంగా నిలబడగలిగితే కనుక అమ్మవారు అనుగ్రహిస్తే శక్తిని ఇస్తుంది. ప్రత్యక్ష ఉదాహరణగా నేనైతే అదే చెప్తాను. మా దగ్గరకు వచ్చినటువంటి ఇంకో వ్యవస్థ ద్వారా కూడా ఎక్కడైనా కూడా ఇదే వ్యవస్థ ఇది పనిచేయచ్చు అని చెప్పి చెప్తుంటాం వాళ్ళకి. జ్ఞాన సరస్వతి దేవాలయం కేంద్రంగా గుణ వికాసంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో భాగంగా అక్కడ జరిగే నిత్య అర్చనలతో పాటు ఉచిత అక్షరాభ్యాసంతో పాటు ప్రతి నెల మూల నక్షత్రం రోజు కేవలం విద్యార్థుల వికాసం కోసం సరస్వతి హోమం నిర్వహించబడుతుంది. ప్రతి వసంత పంచమికి అద్భుతంగా విద్యార్థుల భాగస్వామ్యంతో అమ్మవారి ఉత్సవ ఊరేగింపు హోమం జరుగుతూ ఉన్నది. దానితో పాటు అవసరార్థులకి
సరైన సమయంలో అండగా ఉండాలని చెప్పి దేవాలయాలు అంటే కేవలం పూజలు పునస్కారాలే కాదు, యజ్ఞయాగాదులే కాదు, సేవ ఆపన్న హస్తాలను ఒక వాయిస్ని మేము ఇస్తూ, బహుశా అందరికీ తెలిసినటువంటి కరోనా సమయంలో 1000 మంది అవసరార్థులకి నిత్యావసర సరుకులు దేవాలయం కేంద్రంగా అందించబడ్డాయి. అట్లా ఇప్పటికీ ఒక సంకల్పం ఉంది, అక్కడ నిత్య అన్నదానం అవసరార్థులకి మాత్రమే చేయాలని ఒకటి. దాంతోపాటు 14 సంవత్సరాలలోపు పిల్లల గుణ వికాసం కోసం పుట్టినరోజు వేడుక చేయాలని చెప్పి, గుణ వికాసం కోసం అక్కడ ఒక సంస్కార కేంద్రం ప్రారంభం చేయాలని చెప్పి, ఆ అవసరార్థులకి అవసాన దశలో ఉన్నటువంటి అవసరార్థులకి ఆపన్న హస్తం అందిస్తూ వైద్య సేవలు అందించాలని ఒక సంకల్పంతో ఇవన్నీ దేవాలయం కేంద్రంగా జరగాలి. ఎందుకంటే దేవాలయాలు శ్రద్ధా కేంద్రాలు, శక్తి కేంద్రాలు, సామాజిక సమరసతకు నిలయాలు, సామాజిక చైతన్య కేంద్రాలను బలంగా నమ్మి దేవాలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లని ఆ పరంపరను కొనసాగిద్దామనే నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నాం. కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాం. ఆ నినాదాన్ని ఆచరణ దిశగా ప్రయత్నం చేసేటువంటి పనిలో మేమున్నాం. ఆ శక్తి మాకు అమ్మవారు అందించాలని చెప్పి బలంగా ఆశిస్తున్నాం. ప్రతి శుక్రవారం మాతృమూర్తులచే సామూహిక లలిత శాస్త్ర పారాయణం జరుగుతుంది. ఇది పెద్దలకి మాత్రమే ఆన్లైన్లో జరుగుతుంది. దాంతోపాటు చిన్నపిల్లలకి కూడా గుణ వికాసం జరగాలి. లలిత సహస్ర పారాయణం వల్ల ఎన్నో శక్తులు మాతృ శక్తికి అందుతాయి. కాబట్టి పిల్లలకు కూడా అందించాలని చెప్పి మా ద్వారా సామూహిక లలిత శాస్త్ర పారాయణం చిన్నపిల్లలకు కూడా ఆన్లైన్ ద్వారా చెప్పబడుతుంది. సుమారు ఎంతమంది ఉండొచ్చు సంఖ్య? ప్రతి వారం సుమారు 100 నుంచి 120 వరకు మాతృమండలి అక్కడ చేస్తారు. 20 నుంచి 30 మంది చిన్నపిల్లలు ఆన్లైన్లో చేస్తారు. అట్లా దీనితో పాటు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాం. మా దగ్గర పిడికడు బియ్యం నినాదం ఒకటి తీసుకున్నాం. ఓకే, అంటే రోజు పిడికడి బియ్యం ప్రతి ఇంటి నుంచి సమాజ హితం కోరి, అది అవసరంలో ఆపన్న హస్తం అందివ్వడానికి, అవసరాలకు అందించడానికి చెప్పి రోజుకి పిడికడి బియ్యం చొప్పున 108 రోజులు పూర్తి చేసినటువంటి వారి చేత అక్కడ అన్న పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చినటువంటి దాన్ని అవసరాలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇట్లా ప్రతి కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమాన్ని సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని ఆచరణ దిశగా మలిచి ఆచరిస్తున్నటువంటి శక్తిని అమ్మవారు మాకు ప్రసాదించింది. అక్కడ పనిచేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్తలందరూ కూడా తమ ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం తమను ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ ఆ వ్యవస్థకి పనిచేస్తున్నారు. అందుకే ప్రారంభంలో చెప్పినట్టు వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది, వ్యవస్థని వ్యక్తులే పరిపుష్టం చేయాలన్నదానికి అక్కడ ఒక నిదర్శనంగా ఆ గ్రామంలో ఒక మోడల్ దేవాలయంగా ఇవ్వచ్చు అని. ఈ కారణంగానే ఈ నిర్వహణలో మేము అవలంబించినటువంటి పద్ధతులని పూజ్య జగద్గురు శంకరాచార్యులు హంపి విరూపాక్ష స్వామీజీ తాను ఎక్కడ పర్యటనకి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ తాను ప్రసంగించే 15 నిమిషాల్లో ఒక 2-3 నిమిషాలు మా క్షేత్రం గురించి వారి అమృత వాక్కులతోటి చెప్తాం. ఎందుకంటే చిన్నపిల్లలతోటి గుడి నిర్మాణం, చిన్నపిల్లల డబ్బులతోటి కార్యక్రమాలు, నిస్వార్థంగా జరిగే సేవల్ని వారు ఉదాహరణగా చెప్పడం మాకు వినలేని శక్తిని ఇస్తుంది. వారి బాధలకు మరొకసారి మేము నమస్కారం చేసుకుంటున్నాం. అంటే జనరల్గా గుడి కేంద్రంగా గ్రామాన్ని ఆదర్శవంతంగా చేయాలంటే మీది ఒక రోల్ మోడల్ లాగా అనిపిస్తుంది అన్న. సూపర్, చాలా అద్భుతంగా ఉంది. అంటే మేము ఆ గ్రామాన్నే వికసితం చేయాలనే సంకల్పంలో ఏం లేము. దేవాలయాన్ని మోడల్గా చేస్తూ సేవా కార్యక్రమాలు ఉన్నాం. ఆ గ్రామానికి వికసితంగా మేము సంకల్పం ఏం చేయాలి. ఆ గ్రామంలో ఈ గుడి ఉంది, దాన్ని ఎవరైనా ఉదాహరణకు తీసుకోవచ్చు. కానీ దేవాలయం కేంద్రంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేయొచ్చు అని ఒక ఉదాహరణకి మేము నిలబడితే సంతోషమని మేము భావిస్తున్నాం. ఆ ఆనందాన్ని మాకు మా కార్యకర్తలు, అదేవిధంగా అమ్మవారు ఆ శక్తి ప్రసాదించినందుకు ధన్యవాదాలు. అంటే ఈ అంశం చెప్పే ముందు, అంటే ముగించే ముందన్న చిన్న నేను గమనించింది ఒకటి, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను ఊర్లో, మీ గురించి చెప్పారు స్పెసిఫిక్గా. ఊర్లో ఏం ఉత్సవం జరిగినా కూడా, ఏమైనా జరిగినా కూడా మీరు మీ ఫోటో ఎక్కడ బ్యానర్లో వేయరంట, మీరు ఏ విధంగా కూడా చెప్తారంట. దీని వెనుక మీరు ఇన్ని చేస్తున్నారు కదన్నా, సో ఆ బ్యానర్లో ఫోటో ఉండడానికి కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు లేదు అన్నట్టు. సో దీని వెనుక ఆన్సర్ ఉంటే తప్పేంటన్నా? ఐ మీన్ నా పర్సనల్ క్వశ్చన్ ఇది. అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉంటే తప్పేం లేదు అనేది విషయం కాదు అక్కడ. కానీ రాను వ్యవస్థ ఎట్లా మారింది అని అంటే, ఉదాహరణకు ఒక దేవాలయంలో ఉత్సవం జరుగుతుంది. ఆ దేవాలయంలో జరిగే ఉత్సవం కోసం చెప్పాలి, ఆ దేవాలయంలో ఏ ఉత్సవ విగ్రహం ఉంది అని చెప్పాలి. మీరు ఒకసారి సాధారణంగా ఫ్లెక్సీలు తీసి చూసుకుంటే మధ్య ఫ్లెక్సీ కల్చర్ వచ్చింది. ఆ దేవుడు ఎక్కడో కనపడాడు, మొత్తం చుట్టూ ఉండేటువంటి వాళ్ళ ఫోటోలే వస్తుంటాయి.
సో వాటి కోసం ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎంత పని చేస్తున్నావు అనేది దైవానికి తెలుసు కదా. ఉదాహరణకు ధనవంతుని అయినావు, సంపాదించినావు, డబ్బులు వచ్చినాయి దగ్గర, నీకు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి ఆ దేవుడికి తెలుసు కదా. నువ్వు ధనవంతునివా గుణవంతునివా నీ దగ్గర అధికారం ఉందా అని అందరూ తెలుసు. నువ్వు ఇంకా దీనిలో ప్రకటించుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా అని ఒక విషయం మీద ఉంటాం. సో ఆ ప్రచారాల వల్ల ఇట్లాంటి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు జరిగినటువంటి సందర్భాలు ఉంటాయి. నేనంటే మొదటి నుంచి బహుశా ప్రారంభం నుంచి ఇప్పటివరకు నేను పర్టికులర్గా చెప్పిన, ఎక్కడైతే వేయలేదు మా దగ్గర దేవాలయంలో 2018లో మహాయజ్ఞం నిర్వహించినప్పుడు బహుశా భాగ్యనగరం నుంచి అక్కడ వరకు 50 కిలోమీటర్ల వరకు అన్ని ఫ్లెక్స్లు వేసిండ్రు. ఎక్కడ నా ఫోటో మీరు వేయకూడదని క్రాక్ అంటే చెప్పినాం. దాని మీద నిలబడ్డాను. ఎందుకంటే అవసరం లేదు, పని జరిగితే చాలు అన్న ఒక నిబద్ధత మీద అట్లే ఉన్నాం, అట్లా కొనసాగాలని ఆలోచిస్తున్నాం. మిగతా దేవాలయాలను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, అది అవసరం కూడా, పని జరిగితే జరుగుతుంది. సో దీని కారణం కూడా గుళ్ళల్లో ఒక అసమానతనే వస్తుందన్న. ఇంకొకటి ముఖ్య విషయం మనం మాట్లాడాలంటే, ఇప్పుడు చెప్పారు కదా రాజకీయంలో విఐపి ట్రీట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. గుడి ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తున్నప్పుడు ఏమో రాజకీయ నాయకులు వస్తారు, రాజకీయ లాభం కోసం వస్తారు, ఇంకొక వ్యక్తి బిజినెస్ నడపడానికి వీళ్ళ మనం భాగస్వామ్యం ఉంటే మనం ఇది చేయొచ్చు. సో ఈ పేరుతో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళని మీరు ఏ విధంగా డీల్ చేస్తున్నారు? మేము కరాగంటే చెప్తాం. స్టార్టింగ్లో బాగా ఇబ్బంది అయింది. ఉదాహరణకి చెప్పాలంటే పాపం మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్నట్టు నా గ్రామ సర్పంచ్లను కూడా మా వేదికల మీద పిలవని సందర్భాలు ఉన్నాయి. ఆ దేవాలయం లోపలికి అడుగు పెట్టేంత వరకు మీరు మీ అధికార వ్యవస్థలో మీకు ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతతోటి ఒక్కసారి దేవాలయం లోపలికి మీరు ఎంటర్ అయితే మీరు భక్తుడే. అందుకే మేము ఒక నినాదం తీసుకున్నాం, దైవ కార్యంలో ధర్మ కార్యంలో అందరూ సమానులే, అందరూ సామాన్యులే అని చెప్పి. ఆ దేవుడికి తెలుసు. రెండోది, ఈ మధ్య కొత్త నినాదం ఏంటంటే, ఎందుకంటే ఆలయానికి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు ఆశించకండి. పర్టికులర్గా రాజకీయ నాయకులకి మనం విషయం చెప్తున్నాం, లేదా డబ్బు ఉన్నటువంటి ధనవంతులకు చెప్తున్నాం. మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి అధికారంలో ఉన్నారో దైవానికి తెలుసు. మీరు ఏ రకంగా డబ్బు సంపాదించారో దైవానికి తెలుసు. సో ఆయనని సేవా భావంతో, ఆరాధనా భావంతో చూడడానికి మాత్రం మీరు ఆలయాలకి రండి. ఆలయాలకు వచ్చి నాకు అతిథి మర్యాదలు ఇవ్వండి అని ఆశించకండి. ఉదాహరణకి అనుకుందాం, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారంగా ఉదాహరణకి ఒక ఆ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీ అనుకుందాం. అక్కడ వరకు బాగానే ఉంది, ఆయనకు వస్తే కొంచెం మర్యాదలు చేయడానికి బాగుంటుంది. ఆయనకి తక్కువ ఆశ ఉంటుంది. కానీ ఆయన ఎంబడొచ్చే తెలుగు అచ్చ తెలంగాణ భాషలో చెప్పాలంటే జమ్మాయ జట్ట అందరికీ కూడా ఈ ఆలయ పూజారి భయపడాలి, అర్చనలు తీసుకుపోవాలి, ఆయన అనుకున్నట్టు ఆలయ వ్యవస్థలు అందరికీ పోయి ఆయనకి భయపడుతుంది. దైవం ముందు అందరికీ బాగుండదని ఒక ఆలోచన. పర్టికులర్గా ముందు ఎవరైతే ఆ రకమైనటువంటి అతిథి మర్యాదలు ఆశిస్తారో దాన్ని మనం పూర్తిగా వదులుకోవాలి. ఎందుకంటే దైవం కనుక ఒక్కసారి మీ మీద కన్నెర్ర చేస్తే మంచి మంచి వాళ్ళని ఇట్లా జరిపేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మా దగ్గర డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మా వేదికల మీద కూర్చోబెట్టమని వాళ్ళకి కరాఖండిగా తెలుసు. మా దగ్గరికి అట్లాంటి ఇబ్బందులు ఏం జరగలేదు. మా క్షేత్రంలో ఉన్న వాళ్ళకి మాత్రం స్పష్టంగా తెలుసు. అట్లానే వాళ్ళు నిలబడతారు. అన్ని గ్రామాల్లో ఉండాలని కోరుకుంటున్నాను, అన్ని దేవాలయాలు. అది వాళ్ళ సామర్థ్యం. నేను ఈ వేదిక ద్వారా మీ త్రికాల వాయిస్ ద్వారా ఈ రెండు నినాదాలు బయటికి స్పష్టంగా చెప్పాలనుకున్నాను. ఒకటి, దైవ కార్యంలో ధర్మ కార్యంలో అందరూ సామాన్యులే, అందరూ సమానులే. కాబట్టి రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు ఏదో చేయడానికి పూనుకుంటే కనుక దైవం దృష్టిలో చులకన అయిపోతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా మనకి అండదండగా ఉంటుండొచ్చు తప్పితే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. సో దైవం ముందు చూసి ఉండాలా. రెండోది, ఏ ఆలయానికి పోయినా లేదా ఏ ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి పోయినా అతిథి మర్యాదలు ఆశించకండి. మీ మీద గౌరవంతోటో భక్తితోటో అక్కడ ఉన్న వ్యవస్థలో కొద్దిగా ఏమన్నా మీకు చేస్తే పర్వాలేదు, కానీ మీరు ఆశించి మాకు ఇట్లానే చేయండి హంగు ఆరబాటలతోటి దైవం ముందు మీరు ప్రదర్శన చేయడానికి పూనుకుంటే మాత్రం దైవం అన్నీ గమనిస్తుంది. మీరు దైవం ఉన్నారని నమ్మితే మీరు ఆశించకూడదు. ఇది అందరి నాయకులకి ధనవంతులకి అందరికీ అప్పీల్ చేసేది దైవం దగ్గర. ఎందుకంటే మన పెద్దలు అందుకే చెప్పారు, మనం తలలు ఉంచాల్సి వస్తే 3 స్థలాల దగ్గర స్థలాలు వస్తాం. ఒకటి, పుట్టిన వెంబడి అమ్మఒడి, మానవ వికాస కేంద్రాలు, అమ్మఒడి, బడి, గుడి అని అన్నారు. అమ్మఒడిలో మనం ఏం తెలియని అమాయకత్వంలో ఉన్నప్పుడు తల ఉంచాల్సి వస్తుంది. తర్వాత బడిలో
ఏ స్థాయిలో ఉన్నా నువ్వు ఏ పద్ధతిలో ఉన్నా అక్కడ ఉన్న గురువుకి ఉంచాలి. తర్వాత బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత ధనవంతునివైనా ఎంత పెద్ద అధికారమైనా నువ్వు మళ్ళీ కనుక తల వంచాల్సి వస్తుంది కనుక దైవం దగ్గర ఉంచాలి. సో అది నువ్వు వదిలేసి నేను దైవాన్ని కూడా శాసిస్తా లేక అక్కడ ఉన్నటువంటి వారిని శాసిస్తా అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఆ పొరపాటు ఎవరు చేయొద్దు. చాలామంది అట్లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు కూడా. దైవానికి ఉన్న శక్తి తాత్కాలికంగా మీకు అక్కడ కొద్దిగా ఆనందం దొరుకుతుండొచ్చు, కొద్దిగా మీ అధికార దర్పం కోసం ఏమైనా చేస్తే కొంచెం ఆనందం జరగచ్చు, కానీ శాశ్వతంగా ఎప్పుడో ఒకసారి ఇట్లా తీసి పక్కన పెట్టేస్తారు. అది జాగ్రత్త మనం వహించాలి. ఇది అందరూ రాజకీయ నాయకులకి, అన్ని పార్టీల వారికి, అధికారంలో ఉన్న వాళ్ళందరికీ, ఎవరైతే అధికార దర్పం ప్రదర్శించాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక కనువిప్పు కావాలి. మేము అభ్యర్థన చేస్తున్నాం. దాంతోపాటు దైవ ఆదేశం అని కూడా అనుకోవచ్చు. చాలా సంతోషం అన్న. పాడ్కాస్ట్ ద్వారా ఒక మంచి నినాదం అయితే బయటికి వెళ్తుంది, సంకల్పం అయితే. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తారు. రీసెంట్గా మీరు ఒక మహా సంకల్పం పేరుతో ఇంకో కొత్త ఏమంటారు 108 అడుగుల పంచముఖ హనుమాన్ని, అది కూడా వీరపట్నం కొనకట్టు పైన చెరువు దగ్గర. ఇది నాకు వినగానే నాకు అనిపించింది 108 అడుగులు. ఎందుకు 108 అడుగులు? జనరల్గా హనుమాన్ విగ్రహం పెట్టవచ్చు, విగ్రహం పెట్టి భజన కేంద్రం మీరు చేస్తున్నట్టు చేయొచ్చు చాలు. కానీ ఎందుకు స్పెసిఫిక్గా 108 పెట్టి అంత పెద్ద విగ్రహం కట్టాల్సింది? ఎందుకంటే చాలా పెద్ద వ్యవస్థ, ఎన్నో కోట్లతో కూర్చుకున్న పని, ప్లస్ అన్ని గ్రామాలను కలపడము. అసలు అవుతుందా అవ్వదా ఇంపాసిబుల్ థింగ్ అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే మన గవర్నమెంట్ ప్రభుత్వాలు కాదు, ఒక సామాజిక సంస్థగా మనం ఎదుగుతుంటే ఆ సంకల్పం వినగానే నాకు అనిపించింది. ఇంకా మా ఊరు గుడంగా అందులో ఒక భాగంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి అనిపించింది. సో నేను ఛానల్లో అడుగుదాం అనుకున్నాను, ఎందుకు అనిపించింది మీకు ఇట్లా 108 అడుగులే అని చెప్పి? అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయంకి వస్తే 2 విషయాలు చెప్పాల్సి వస్తుంది. చాలామంది మధ్యలో ఉండి ఉండొచ్చు. వీరపట్నం పెద్ద చెరువు అనేది చాలామందికి ఆ కట్టపైన పోతుంటే దాంట్లో నీళ్లు చూస్తే కనుక తను తినకపోయినా జలగలతోటి ఆనందం పొందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అది చిన్నతనంలో చూసినటువంటి అనుబంధం ఉన్నది. సో ఒక పెద్ద వ్యవస్థ, సుమారు 1200 ఎకరాల నిడివిలో అదొక చెరువు ఉంది. సో అక్కడ గనక నీళ్లుంటాయి ఆ చెరువులో. సుమారు 100కు పైన గ్రామాల్లో జలకల్ల ఉంటుందని ఒక పెద్దల మాట ఉన్నది. అందుకని అది క్షేత్రం. అక్కడ ఆ చెరువు పెద్ద చెరువు కేంద్రంగా నిర్మాణం చేయాలని బహుశా ఎప్పుడో పర్టికులర్గా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఇందాక చెప్పిన జ్ఞాన సరస్వతి దేవాలయ నిర్మాణానికి కూడా కర్మన్గడ్డ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహమే. ఈ చెరువు కట్ట మీదకి వెళ్ళి ఎప్పుడు పోయినా నాకు ఇది స్ఫురణకి జరుగుతుండేది. సో అక్కడే కట్టాలని కాకుండా ఒక 5 స్థలాల్లో అనుకున్నాం. పూజ విద్యారణ్య స్వామీజీకి ఈ విషయం చెప్పిన తర్వాత ఇది బాగుంటుందిరా అని చెప్పిన తర్వాత అక్కడ నిర్మాణానికి సంకల్పం జరిగింది. అది మనసులో ఉన్నది 2013-14 నుంచి అయినప్పటికీ కూడా పూజ విద్యారణ్య స్వామీజీతో 2020లో అక్కడ పూజ జరిగింది. రెండోది 108 అడుగులే. ఎందుకనంటే 108 మొత్తం కూడా 9 సంఖ్య వస్తుంది. 9 సంఖ్య పరిపూర్ణతకి చిహ్నం 9. సో అందుకే మనం పెద్దలందరూ కూడా దాంట్లో విజయం ఉంటుంది. అందుకే నవగ్రహాలు, నవమాసాలు, నవరంధ్రాలు అన్నిటిని 9ని ప్రామాణికంగా తీసుకుంటారు. దాంట్లో ఒక శక్తి ఇముడి ఉంది, పరిపూర్ణతకి చిహ్నం అనమాట. రెండోది అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అనుకున్నాం. ఎందుకంటే అది అక్కడ ఆ క్షేత్ర బలం కూడా అయి ఉండొచ్చు, ఆ క్షేత్రం ఉన్నటువంటి బలం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే 4 వైపులా రోడ్లు ఉంటాయి. ఒకటే పక్క మనం ఆంజనేయ స్వామి విగ్రహం పెడితే కనుక వచ్చే వాళ్ళకి కనిపిస్తుంది, ఈ పక్క నుంచి కూడా కనపడదు. దాంతోపాటు పంచముఖ ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి గుణాలు ఇంకా అతీతమైనవి. ఆంజనేయ స్వామి పూజ చేయడమే చాలా గొప్ప విషయం. అయితే అందులో ఆంజనేయ స్వామికి అతీతమైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామికి అతీతమైన శక్తులు ఉన్న కారణంగా పాతాళానికి మహిరావణుని తీసుకుపోయిన సందర్భంలో ఒకేసారి 5 రకాల దీపాలను ఆర్పి వాళ్ళని తీసుకురావాల్సిన సందర్భంలో తను పంచముఖంగా మారి ఆ మహిరావణుని సంహరించి రామలక్ష్మణుని మళ్ళీ పాతాళ నుంచి పైకి తెచ్చినటువంటి ఆంజనేయ స్వామి. సో ఇంతటి శక్తి ఉంది కదా అని చెప్పి ఈ ఆంజనేయ స్వామి కృప ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల మీద అట్లా ప్రజ్వలింపజేయాలని ఒక సంకల్పమే 108 అడుగులు పంచముఖ ఆంజనేయ స్వామి. సూపర్ అండి. మహాసంకల్పం అని అంటే సంకల్పానికి మహాసంకల్పం తేలిందన్న. సంకల్పం నీ వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, 2 ఒకటే అనుకోవచ్చు. నీ వ్యక్తిగతంగా చిన్న చిన్న కార్యాల ద్వారా నువ్వే అన్నావు ఇందాక 108 అడుగులు పెద్ద కార్యం, పెద్ద డబ్బులు కావాలి, దీనికి పెద్ద వ్యవస్థ కావాలి. సో అదొక పెద్ద వ్యవస్థ, సామాజిక కార్యం. సో అంతమందిని మనం క్రోడీకరించాలి. మీరు అంటే డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. సో వ్యవస్థ నిర్మాణం కోసం చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఓసారి మనసులో అనుకుంటేనే భయం అయ్యే సందర్భం. 108 అడుగులు అంటే మేము ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అది నిర్మాణం పూర్తి అయితే
రామాలయం ఐతుల రామాలయంతో పాటు అది నిర్మాణం పూర్తి కావాల్సిండే. అవును. కొన్ని కారణాల పట్ల ఆగింది. ఒక బలమైన సమాజ హితం కోరి సంకల్పం చేసిన ఒక మంచి కార్యం ఆగింది అంటే కనుక ఇంకా బలంగా ఏదో జరుగుతుందన్న బలమైన నమ్మకంతో అందరం ఉండాలి. ఓకే. సో ఇక నిర్మాణంలో కొంచెం ఆలస్యమైంది అనేటువంటి ఒక విషయం చాలామందికి మనసులో ఉండొచ్చు. కాబట్టి ఆ శక్తిని మన సంకల్పం ద్వారా సంకల్పం చేసిన వారికి కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరికీ కావచ్చు, ఆ 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ సంకల్పంలోనే ఒక సామాజిక హితం కోరి చేసినటువంటి సంకల్పం ఉన్నది. ఎందుకంటే ఆంజనేయ స్వామిని అందరూ కేవలం దేవాలయానికి వెళ్ళి పూజ చేసి మాత్రమే వస్తుంటారు. అవసరమైతే హనుమాన్ చాలీసా అట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడంలోనే మన ఆంతర్యం ఏంటంటే త్రేతాయుగంలో రామాయణం కాలంలో ఆంజనేయ స్వామి అంత చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే నవవ్యాకరణ కోవిదుడు అంటారు. సో నవవ్యాకరణ కోవిదుడు శక్తిశాలి, బుద్ధిశాలి, బలాఢ్యులు, ఇన్ని గుణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధర్మానికి దాసుడు, అంటే రాముడికి దాసుడుగా పనిచేస్తాడు, ఒక మంచి పనికి దాసుడుగా పనిచేస్తాడు. అందుకని మనం విగ్రహం నిర్మాణంలో తీసుకున్నటువంటి సంకల్పంలో ప్రామాణికం ఏంటంటే ఆంజనేయుని విగ్రహం చూసినప్పుడు ఆయన గుణగుణాలు మన మనసులోకి రావాలి. ఏంటి, నేను ఎక్కువ చదువుకోవాలి, ఆయన కాలంలో నవవ్యాకరణ కోవిదుడు. ఇప్పుడు నువ్వు ఏ పిహెచ్డీ అయినా చేయి, ఎన్ని పిహెచ్డీలైనా చేయి, ముందు ఆ పిహెచ్డీలు తీసుకున్న తర్వాత నీ కుటుంబానికి, నీ స్థాయి ఉంటే మీ గ్రామానికి, ఇంకొంచెం నీ పరిధి పెరిగితే నీ మండలానికి, లేకపోతే నీ ప్రాంతానికి, ఇట్లా పెరిగి నిస్వార్థంగా సేవ చేయడానికి నిలవెత్తు నిదర్శనం ఆ విగ్రహం కనపడాలని ఒక మూల ఉద్దేశం దాంట్లో ఉంది. 108 గ్రామాల చుట్టూ ఉన్న పరిసరాలు 108 గ్రామాల్లో ఒకే సమయంలో హనుమాన్ చాలీసా మరియు అఖండ హారతి ఇవ్వాలని చెప్పేసి మీరు సంకల్పం తీసుకున్నారు. సో దీని వెనుక ఆంతర్యం ఏందన్న? ఎందుకంటే 108 గ్రామాలని కలవడమే ఒక పెద్ద వ్యవస్థ. ఫస్ట్ వాళ్ళందరినీ కలవడము అంటే ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు ఫస్ట్? అయితే ఏం లేదు, 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రారంభంలో చెప్పినట్టు ఆ చెరువు ఉన్నటువంటి క్షేత్రంలో ఉంది కాబట్టి ఆ చెరువుతో అనుబంధం ఉన్నట్టు ప్రతి గ్రామంలో కూడా ఈ వ్యవస్థ జరగాలని ఒక సంకల్పం జరిగింది. ఉదాహరణకి వేరే ప్రాంతం నుంచి నీరు వస్తూ ఆ చెరువులో కలిసిన దీనికి ఇక్కడ నుంచే ఈ చెరువులో నీళ్లుండి ఇతర గ్రామాల్లో జాల ఉన్న ఇక్కడ అట్లాంటి గ్రామాలు చుట్టుపక్కల ఉన్నట్టు 108 గ్రామాలు మనం కలపాలనుకున్నాం. సో ఈ అన్ని గ్రామాలలో మనం ఏం చేయకుండా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన జరుగుతుంది. సో శక్తి వ్యక్తిగతంగా లేకపోతే అక్కడ వరకు పరిమితంగా ఉన్నది. దీన్ని సామూహికం చేస్తే కనుక ఇంకా ఈ ప్రాంతానికి ఒక శక్తి వస్తుందని చెప్పి దీన్ని సామూహికం చేయాలని చెప్పి మీరు ఎప్పుడన్నా చేసుకోండి. మీ ఆరాధనలో వ్యక్తిగతంగా చేసుకోండి, లేకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి ఆలయం దగ్గర ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు, హనుమంతుని దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు, కొన్ని చోట్లలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు, భజనలు కూడా చేస్తారు. కానీ దీన్ని అఖండ క్షేత్రం కేంద్రంగా సామూహికం చేయాలని ఒక సంకల్పంతో ఈ చెరువు కేంద్రంగా ఉన్న 108 గ్రామాలను ప్రామాణికంగా చేసుకొని ప్రతి మండలం ప్రామాణికంగా తీసుకుంటే అక్కడ ప్రత్యక్షంగా రాజకీయాలలో బాధ్యతలు లేనటువంటి వాళ్ళని, సమాజ కార్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక బృందంగా తీసుకొని మేము ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసినాం. ప్రతి గ్రామంలో గ్రామ ప్రముఖ్, గ్రామ పంచమండలి, గ్రామ సభ్య మండలి, గ్రామ సర్వమండలి. గ్రామ ప్రముఖ అంటే ఒక్క వ్యక్తి ఉంటాడు, ఆ పూర్తి వ్యవస్థను చూడాలి. గ్రామంలో పంచమండలి అంటే 5 మంది ఉండాలా, దాంట్లో 2 యువకులు 2 పెద్దవాళ్ళు, ఒక మాతృ మండలి. దాంట్లో నిర్వహణ మండలి అంటే 18 మందిని కలుపుకోవాలి. దాంట్లో ఇంకొంచెం పరిధి పోయి ఈ 18 మంది లోపల ఎక్కడ ప్రత్యక్షంగా రాజకీయాల్లో బాధ్యత లేనటువంటి వాళ్ళని దీంట్లో తీసుకోవాలనుకున్నాం. దాని తర్వాత 108 మంది సర్వం మీకు అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఇది మన గ్రామానికి మంచిది, మన గ్రామం యొక్క శక్తి ప్రస్ఫుటమవుతుంది, హనుమంతుని ఆరాధన చాలా మంచిది అని చెప్తూ సామూహికంగా చేయడానికి ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. కరోనా కంటే ముందు ఒక 40 గ్రామాల్లో సామూహికంగా అఖండ హారతి, హనుమాన్ చాలీసా పారాయణలు జరిగినాయి. కరోనా తర్వాత కొంచెం స్తబ్దుగా అయింది, మళ్ళీ దాన్ని పునర్జీవింపజేసే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ నిర్మాణంలో కేవలం విగ్రహం నిర్మాణం చేయాలని మనం అనుకోవాలి. ఇంత జాగరణ పని మన ఆలోచనలో ఉన్నది. ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం జరగాల, అది సామూహికంగా జరగాల, వ్యక్తిగతంగా కాకుండా సామూహిక గ్రామ వికాసం కోసం
ఆ హనుమాన్ చాలీసా జరగాల, సామూహిక అఖండ హారతి ఆ గ్రామ వికాసం కోసం ఉపయోగపడాలా, దానికి అనుగుణంగా అఖండ క్షేత్రం నిలబడాలని ఒక సంకల్పం దీంట్లో ఇమిడి ఉంది. ఇంకా ఐ మీన్ దాదాపు 5 సంవత్సరాలు మీరు మొదలుపెట్టి కూడా ఇందులో ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పారు. సో ముఖ్యంగా యువత అనేది చాలా కీలకమైన పాత్ర, ఎందుకంటే ఇంత పెద్ద దానికి యువకులు ఉంటేనే పని అవుతుంది. సో వీళ్ళని ఏకీకృతం చేయడానికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటన్నా? ఇందాక అదే చెప్పిన, ప్రతి గ్రామంలో కూడా ఈ పంచమండలి తర్వాత నిర్వహణ మండలికి వచ్చేంత వరకు అంత యువకుల బృందమే ఉంటుంది. వీళ్ళ ద్వారానే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరగాలి. తర్వాత భజనలు కూడా సామూహికంగా జరగాలి. దాంట్లో ఎక్కువ మంది యువత పాల్గొనాలో ఒక ఆలోచన. దాంతోపాటు ఇందాక ఈ నిర్మాణం జరిగినటువంటి ఆంజనేయ స్వామి నిర్మాణంలో ఒక 18% కేవలం యువత డబ్బుల ద్వారానే నిర్మాణం చేయాలని ఒక సంకల్పం ఉన్నది. మీరు తెలుసుకున్నారు దాంట్లో 18%. అది ఎంత ఖర్చు అయినా కానీ యువకులు అంటే 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం అప్పీల్ చేసి వాళ్ళ ద్వారా 1000 రూపాయలు ఇవ్వని ఈ మంత్రిని ఇంతమందిని కలిపి నిర్మాణం చేయాలని. ఎందుకంటే దాంట్లో మీరు అన్నట్టు డబ్బులకి చాలా పెద్ద వ్యవస్థనే కావాల్సి వస్తుంది. చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆధ్యాత్మికంగా చాలా అవేర్నెస్తో ఉన్నారు, సహాయం చేయడానికి ముందు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా మేము 1-2 ద్వారా ఆ నిర్మాణం పూర్తి చేయాలన్న ఆలోచనతో లేము. ఇట్లా ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి నిర్మాణం చేయాలి, యువతను ఓరంగా ఇన్వాల్వ్ చేయాలా. దాంతోపాటు జాగ్రత్త నిర్మాణం పూర్తయ్యేలోపు 5 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని ఒక సంకల్పం చేసిన వెంటనే పూజ్య విద్యారణ్య స్వామీజీ యొక్క దివ్యవాకులతోటి మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి అప్పటికే 5 కోట్లు హనుమాన్ చాలీసా పూర్తి చేయడం జరిగింది. ఆ పూర్తి చేసినటువంటి ఆ పత్రాలన్నీ కూడా ఆంజనేయ స్వామి నిర్మాణం దగ్గర పెట్టాలని ఒక ఆలోచనతో మనం ఉన్నాం. అది 5 కోట్ల నిర్మాణం పూర్తి. ఇప్పుడు దాన్ని మా స్థాయి కూడా ఇంకా పెంచుకున్నాం, 25 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణ జరగాలని చెప్పి. కాబట్టి ఆ నిర్మాణం జరిగేటువంటి స్థలంలో జూలై 7, 2020 ప్రారంభమైనటువంటి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అఖండ హారతి ఇప్పటి వరకు 295 వారాలు నిరంతరం కొనసాగుతుంది. అది వర్షం రాని ఇంకేం రాని. రెండోది ఇంకా అతి విశేషమైనటువంటి ఒక సందర్భం చెప్పాలా, ఆ చెరువు అనుకున్నాం. ఆ చెరువులో 2015కు పూర్వం బహుశా మన అందరికీ తెలుసు పూర్తిగా ఎండిపోయినటువంటి సందర్భం, నీళ్లు లేవు. ఈ నిర్మాణం చేయాలన్న మనుషులకి ఆలోచన వచ్చినటువంటి కరువు, దానికి అనుగుణంగానే ఆ స్వామీజీ మనకి మనసులో ఒక ఆలోచన చెప్పించినట్టు గంగా హారతి ఒక కార్యక్రమం ప్లాన్ చేసినాం. ఆ చెరువులో గంగమ్మకు హారతి ఇచ్చి ఇక్కడ నుంచి రాచకొండలో స్వయంగా వెలిసినట్టు శివయ్య నెత్తిన మనం అఖండ జ్యోతి వెలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి దీనికి లింకు. సో కొంచెం ఆ అఖండ హారతి ప్రారంభమైన తర్వాత 2-3 సంవత్సరాల లోపల ఆ చెరువులో నీళ్లు రావడం మొదలైంది. ఇక్కడ 2020 తర్వాత ఇక్కడ హనుమంతుని ఆరాధనతో ఇది మొదలు కావడం జరిగింది. ఇది మొదలైన సందర్భంలో ఒక సంకల్పం మన ద్వారా జరిగింది. ఆ భగవంతుని వేడుకున్నాం. ఏంటంటే ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలాన్ని ఈ చెరువులో ఉన్నటువంటి గంగమ్మ శుద్ధి చేయాలని ఒక సంకల్పం చేసినాం మనసులో. ఓకే, అట్లా శుద్ధి చేయాలంటే కనుక ఆ వీరపట్నం పెద్ద చెరువు నిండి అలుగు వెళ్తే కానీ నీళ్ళు ఇటు నుంచి పోవు. ఓకే ఓకే, ఆ దైవం అనుగ్రహించి చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ చూశారు. 2022లో చెరువు నుండి అలిగేలిన కారణంగా అక్కడ 1000 నారికేలాలతో మనం పూజ చేసినాం. సో ఆ క్షేత్రానికి ఆంజనేయ స్వామికి అంత శక్తి ఉందని మనం బలంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ప్రతి మంగళవారం 2 రాని 3 రాని, చలికాలం కానీ వానాకాలం కానీ ప్రతి మంగళవారం అక్కడ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది, అఖండ హారతి జరుగుతుంది, గోపూజ జరుగుతుంది. అదంతా లైవ్లో కూడా మనం చూడొచ్చు, ఫేస్బుక్లో పడుతుంది. మేము కూడా 32 వారాలు నిరంతరంగా చేసామన్నప్పుడు కోవిడ్లో. అవును, మీరు చెప్పిన సంకల్పం ఇచ్చినందుకు. దాని తర్వాత కోవిడ్ తర్వాత కొంచెం డిస్టర్బ్ అయింది. దాని తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల అక్కడ నిర్మాణం కొద్దిగా తగ్గింది. ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ, ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆ కార్యానికి మంచి బూస్టింగ్ ఇస్తూ ఆ నిర్మాణానికి సంకల్పం జరిగినప్పుడే తర్వాత కొన్నాళ్ళ తర్వాత వారు వచ్చి ఇక్కడంతా కూడా మనమే పూర్తిగా సపోర్ట్ చేస్తాం, నిలబడాలని చెప్పేసి గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ పూజ చేసి శంకుస్థాపనలో కూడా ప్రత్యక్షంగా వారితో పాటు మినిస్టర్ని తెచ్చి అక్కడ కార్యక్రమాలు చేయించారు. దాని తర్వాత వారి వైపు నుంచి పూర్తిగా ఉంది. అతి త్వరలో ఆ నిర్మాణాన్ని మనం ప్రారంభించి పూర్తి చేసుకోవాలని ఆశిద్దాం. డిలే కావడానికి కారణం ఏంటన్నా? ఐ మీన్ ధనమా లేకపోతే ఎట్లా? ధనము ఇతరత్ర ఏమీ కారణాలు ఏం కాదు. ఇందాక ప్రారంభంలో నేను చెప్పిన కదా, ఒక సత్కార్యానికి సత్సంకల్పానికి కొంచెం అడ్డంకులు వస్తున్నాయి అన్న కారణంగా అది ఆగింది అని మేము అనుకుంటున్నాం. ఇంకా గొప్పగా జరగాలని చెప్పి రాజకీయ కారణాలే కావచ్చు, ఇతరత్ర అట్లాంటివి కావచ్చు, అవన్నీ
సమసిపోయినాయి. సో ఇప్పుడున్నటువంటి వారి శాసనసభ్యుల సంపూర్ణ సహకారంతో అతి త్వరలో మనం ఆ నిర్మాణం ప్రారంభం చేసుకుంటాం, అతి త్వరలో పూర్తి చేస్తున్నాం. సో ఈ సంకల్పానికి అనుగుణంగా ఇందాక వస్తుంటే మనం చూసింటాం, ఆ చెరువు సుందరీకరణ జరుగుతున్నది. సో అద్భుతంగా అది నిర్మాణం జరిగితే కనుక ఒక గొప్ప క్షేత్రం అవుతుంది. ముందు చెప్పినట్టు తెలంగాణలో తొలి ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం అవుతుంది, దేశంలో 8వ విగ్రహం అవుతుంది. సో అది నిర్మాణం త్వరగా పూర్తి కావాలి. దాని కేంద్రంగా యువతకి సంబంధించిన వికాస కార్యక్రమాలు అనేకంగా జరగాలని ఒక ఆలోచన ఉన్నది. సో అక్కడ సుమారు 500 మందికి ఏకకాలంలో ఆంజనేయ స్వామి మాలలు వేసేటువంటి సామూహిక ఏర్పాట్లు కూడా మనం సంకల్పం చేస్తున్నాం. ఆ గుడి కేంద్రంగా జరగాలని ఒక ఆశయం ఉన్నది. అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నాం. అతి త్వరలో దాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని చెప్పి ఆశతో ఉందాం. ఈ 5 సంవత్సరాల వ్యవధిలో మీరు ఆ జ్ఞాన సరస్వతి టెంపుల్ విషయంలో చాలా కార్యక్రమాలు చేశారు సంకల్పం నెరవేరడానికి. సో ఇక్కడ కూడా మీరు బహుశా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఎందుకంటే 108 మందిని కలపడం అంటే కూడా అంత ఆశమాష కాదు. మధ్యలో వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వడానికి ఏదో చేస్తుండాలి. కాబట్టి ఈ ఇంత పెద్ద సంకల్పానికి మీరు చేసిన మహా కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? పూజ విద్యారణ్య స్వామీజీ అరకమల నుంచి అది నారికేల పూజ జరిగిన తర్వాత ఎక్కడ ఏ ఒక్క వారం కూడా అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం ఆపిన సందర్భాలు లేవు. దానితో పాటు ఒక 2 పర్యాయాలు సామూహికంగా 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం, ఇంకొకసారి 54 సామూహికంగా 50 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం. ఆ క్షేత్రం కేంద్రంగా ఇతరులతో సమన్వయంతో యువతకి ప్రేరణ ఇవ్వడానికి హనుమాన్ ట్రోఫీ మీద వాలీబాల్ టోర్నమెంట్ పెడితే సుమారు 140 గ్రామాల మీద ప్రయత్నం జరిగితే 110 గ్రామాలు ప్రత్యక్షంగా పాల్గొనడం. ఎందుకంటే ఎక్కడ టోర్నమెంట్స్ అట్లాంటివి యువతకి పోటీలు పెట్టినా ఒక వ్యక్తి పేరు మీదనో ఒక కుటుంబం పేరు మీదనో లేదా రాజకీయ పార్టీల మీద పెట్టడం జరుగుతుంది. సో ఆంజనేయ స్వామి ప్రేరణగా ఉండాలని చెప్పి హనుమాన్ ట్రోఫీ అనేటువంటి పెట్టడం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు ఇందాక చెప్పినట్టు హారతి కార్యక్రమానికి ఈ క్షేత్రం సమన్వయం చేస్తుంది. హారతి ఇచ్చే కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి తైల సేకరణ జరుగుతుంది. సో దానికి కేంద్రం ఇక్కడ నుంచే జరుగుతుంటుంది. సో ఆ తైలం ద్వారానే మనం అక్కడ జ్యోతి వెలిగించేటట్టు ప్రయత్నం చేస్తాం. సో ఇదంతా అఖండ హారతిలో ఇదంతా కూడా దైవ నిర్ణయం అనుకుంటాం మనం. సో అది కూడా అఖండ ట్రస్ట్ ప్రారంభమైన తర్వాత అఖండ క్షేత్రం కేంద్రంగా జరుగుతున్నటువంటి హారతి ఈ 2026 సంవత్సరం కార్తీక పౌర్ణమికి 12 సంవత్సరాలు పూర్తవుతుంది, 12వ సంవత్సరం అవుతుంది. అందుకే జ్ఞాన పుష్కరాల పేరు మీద ఒక 3 రోజుల మహా ఉత్సవం చేయాలని సంకల్పం జరిగింది. సో అఖండ క్షేత్రం దగ్గర. సో దాంట్లో అన్ని గ్రామాలు ఆ చెరువుతోని అనుబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని అక్కడ కలపాలని ఒక ఉద్దేశం ఉన్నది. యువతకి, పిల్లలకి, మహిళలకి విడివిడిగా కార్యక్రమాలు చేస్తూ 3 రోజులు కార్యక్రమాలు చేస్తూ ఇక్కడికి రాచకొండకి సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పేటువంటి ప్రయత్నం ఎక్కడి నుంచి చేస్తాం. ఎందుకంటే దైవ నిర్ణయం ప్రకారం జరిగిన ఏ ఒక్కసారి 2015లో ప్రారంభమైనటువంటి గంగా హారతి అఖండ జ్యోతి కార్యక్రమం ఎక్కడ ఆగిపోకుండా నిరంతరంగా కొనసాగుతున్నది. సో ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా అందుకే అఖండ పుష్కరాల పేరు మీద అది చేస్తున్నాం. దానికి ప్రేరణ అఖండ క్షేత్రం నిలబడుతుంది. మాకున్నటువంటి వినూత్న కార్యక్రమం ఇక్కడ మనందరం చూస్తుంటాం, కోటి దీపోత్సవం జరుగుతూ ఉంటుంది. సో ఈ కోటి దీపోత్సవంలో ఇక్కడ వెలిగించినటువంటి జ్యోతిని తీసుకెళ్ళి కోటి దీపోత్సవంలో వెలిగించాలని ఒక సంకల్పం ఉన్నది. అది ఈ సంవత్సరం పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను. అది వారితో మాట్లాడి ఈ సంవత్సరం ఇక్కడ జ్యోతిని తీసుకెళ్ళి అక్కడ వెలిగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇన్ని గ్రామాల యొక్క భాగస్వామ్యంతో జ్యోతి వెలుగుతుంది. ఇన్ని గ్రామాల యొక్క భక్తితత్వము, ఆర్తనాదము, శశ్యామలంగా ఉండాలని ఒక విశ్వాసము, నమ్మకము క్రోడీకరించి తైల సేకరణ ద్వారా అక్కడ నిరూపితం జరుగుతుంది, జ్యోతి వెలుగుతుంది. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి సమాజానికి పరిచయం చేసే ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చిన్న చిన్న వ్యక్తుల ద్వారా, చిన్న చిన్న కార్యాల ద్వారా ఇంత సమాజం కోరి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దీని ప్రేరణతో ఇంకా కూడా జరిగితే బాగుంటుందని ఆ వేదిక ద్వారా సమాజానికి పరిచయం చేసే ఒకటి ఆలోచన మాకున్నది. ఈసారి అది పూర్తవుతుందని అనుకుంటున్నాను పుష్కరాల సందర్భంగా. అద్భుతం అన్న, ఆ హనుమంతుడి కటాక్షంతో నెరవేరుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొక ప్రశ్న వచ్చిందన్న, నాకు మీరు ఇన్ని విషయాలు చెప్తుంటే మీరు ఆల్రెడీ 3 సంస్థలు నడిపిస్తున్నారు. ఆల్రెడీ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ పేరు పిల్లలపైన వికాసం కోసం చేస్తున్నారు. అట్లే GSS మన సమితి పేరు మీద జ్ఞాన సరస్వతి సమితితో చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఇది వ్యాట్ వీరపట్నం అక్కడ ట్రస్ట్. సో జనరల్ కామన్గా అందరికీ వచ్చేది అంటే వీళ్ళకి ఆల్రెడీ వాలంటీర్లు ఉన్నారు,
సో అన్ని ఊళ్ళకి తిప్పి వీళ్ళే చేస్తున్నారు అనే ఒక థాట్ అయితే వస్తుంది. జనరల్ నాకు కూడా వచ్చిన థాటే. సో మీరు ఇట్లా చేస్తున్నారు, లేక మీకంటూ సపరేట్గా దానికి సపరేట్ ఉందా, ఎట్లా చేస్తున్నారు దీన్ని? ఈ 3 వ్యవస్థలకి 3 వ్యవస్థలు వేరు, ఆ 3 వ్యవస్థల యొక్క కార్యక్రమాలు వేరు, 3 వ్యవస్థల యొక్క ఉద్దేశాలు వేరు, 3 వ్యవస్థల కార్యకర్తలు వేరు. జ్ఞాన సరస్వతి దేవాలయం చూసినావు, ఎక్కువ మటుకు ఆ గ్రామం వాళ్ళు, నేను దాన్ని క్షేత్రం అంటాను, ఎందుకంటే ఇప్పటికీ దాన్ని ఎప్పుడు ఒక క్షేత్రంగా చూడాలని అనుకున్నాం. ఆ శ్లోకం కూడా రాసుకున్నాం, శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపం నందివనపర్తి నగరంలో జ్ఞాన సరస్వతి నమస్తుతి అని చెప్పి దాన్ని ఒక క్షేత్రంగా చూడాలని ఒక అందుకే క్షేత్రం అంటారు. ఆ క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఈ మిగతా వ్యవస్థకి ఏమి సంబంధం లేదు. ఆ కార్యకర్తలు దాని కార్యక్రమాలు అంతా కూడా సపరేట్. ఇందాక చెప్పినట్టు 14 మండలీల ద్వారా అక్కడ పని జరుగుతుంది. ఎక్కువ మటుకు ఆ క్షేత్రం వాళ్ళే ఉంటారు. చాలా మటుకు ధన సహాయం చేసినటువంటి వాళ్ళు బయట వాళ్ళు ఉంటారు, ధర్మకర్తల మండలి ఇతర సహాయం బయట ఉండొచ్చు, కానీ కార్యకర్తలు మాత్రం ఆ క్షేత్రం వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. రెండోది అఖండ క్షేత్రానికి వస్తే దీనికి సపరేటు కార్యక్రమాలు ఉన్నాయి. దాని సంకల్పం వేరు, దాని కార్యం వేరు, అదంతా వేరు. సో వీరపట్నం కేంద్రంగా పరిసర గ్రామాల్లో ఇందాక చెప్పిన ప్రతి మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా మనం కార్యకర్తని వెతుకుతున్నాం. సో అక్కడ వ్యవస్థ వేరే ఉంటుంది. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అది పూర్తిగా 14 సంవత్సరాల లోపు పిల్లల గుణ వికాసం కోసం, ఇది యువకుల కోసం. ఆంజనేయ స్వామి గుణగణాలు ఆధారంగా గుణ వికాసం జరగాలి, తద్వారా వాళ్ళ గ్రామ వికాసం జరగాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దీనికి కార్యకర్తలు వేరు, దాని కార్యకర్తలు ఎవ్వరు దీంట్లో కలిసి ఉండరు. దీని దానికి మండలి సపరేటు, వ్యవస్థ టీం ఎవ్రీథింగ్ సపరేట్, పూర్తి సపరేటు. ఎందుకంటే నేను ఏ కార్యక్రమాలు లేవు, అన్నిట్లో ఉండాలి కాబట్టి నేను అందరికీ కనపడాల్సి వస్తుంది. కాబట్టి నేను మాత్రం కనపడతాను, ఇట్లలో ఉండాలి కాబట్టి. అవసరం అనుకుంటే ఒకరిద్దరు ఎవరన్నా మన మీద అభిమానంతోటో, లేకపోతే వాళ్ళకి ఈ రెండిట్లలో నేను పనిచేయాలని ఉత్సాహం ఎవరైనా ఉంటే తప్ప మిగతాదంతా కూడా వ్యవస్థ పరంగా మేము మాత్రం అండ్ల పనిచేయండి, ఇండ్ల పనిచేయండి అప్పీల్ చేసింది ఉండదు, ఆదేశించింది ఉండదు. వాళ్ళంతలో వాళ్ళే నేను పనిచేయగలుగుతాను, నిస్వార్థంగా నాకు ఆ శక్తి ఉంది అనుకున్నప్పుడు 1 కాదు 2 3 మూటల్లో పనిచేయచ్చు. మా వైపు నుంచి క్లియర్గా ఉంటుంది. అంటే ఒక మనిషికి ఇలాంటి, అంటే మీరు ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారన్న, ఇట్లాంటి సంకల్పం ఎట్లా వస్తుంది మనిషికి? ఎందుకంటే మీరు, అంటే నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, మీరు మనిషిలాగా అనిపించే ఋషి నేటి సమాజానికి అని కూడా చెప్పాను. ఎందుకంటే బ్రహ్మచర్యంగా ఉంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇన్ని సంవత్సరాల పాటు కంప్లీట్ సేవాకి అంకితమై చేయడం, ఇది జనరల్ సామాన్యులకి సాధ్యం కానిది. ఐదర్ సన్యాసంలో కలవాలి, లేదా గృహస్థాశ్రమంలో ఉండాలి. ఇండిపెండెంట్గా ఉంటూ సామాజిక కార్యక్రమాలు చేయాలి అంటే కూడా మనిషికి ఏదో రకంగా కుంగిపోవడం ఏదో జరుగుతాం, నాకు ఎందుకు ఇది అనే ఒక రోజు వస్తుంది తప్పకుండా. అట్లా మీరు ఇంకా చేయడానికి కారణం ఏంటన్నా? గుట్టైన ప్రశ్ననే కాబట్టి అనుకోలే, ఇది దైవ నిర్ణయం అయి ఉండొచ్చు. చాలామంది మన పరిసర ప్రాంతాల్లో అనుకుంటారు, కుటుంబ నేపథ్యం కూడా కొంత దానికి తోడై ఉండొచ్చు. రెండవది, చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి నేను సంఘలో కార్యాచరణ చూస్తూ పెరిగినటువంటి సంఘ బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళని 2 రకాల వ్యక్తుల్ని మనం చూసింటాం. నేను ప్రత్యక్షంగా చూసినాం. ఏమీ లేకుండా కూడా సమాజం కోసం ఏదో చేయాలనే తాపత్రయంతో ఉన్న సమయాన్ని సమర్పణ చేసి సమాజం కోసం నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసినట్టు వాళ్ళు చాలామంది దగ్గర నుంచి చూసినాం. రెండోది, అన్నీ ఉండి, చదువు సంధ్య, ఆర్థికంగా స్థిరత్వం ఉండి, కుటుంబ నేపథ్యం పెద్దగా ఉండి, అన్నీ వదిలి వాటి అన్నిటినీ తృణప్రాయంగా చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి చూసినాం. ఈ చూసినవి కంటే ముందు కూడా పుస్తకాలు చదివింటాం మనం. దేశ స్వతంత్రం కోసం ఇంతమంది పనిచేశారు, వీళ్ళు ఈ రకంగా తృణప్రాయంగా వదిలేసిండ్రు, ఇంకా కొట్ల యుగాలకు పోతే కూడా వాళ్ళందరూ అట్లానే పనిచేసారు అని చెప్పేసి రకరకాల వ్యక్తులు మన కళ్ళ ముందు ఆదర్శంగా ఉన్నారు మనకి. మీరు అంటూ ఇది నేను బ్రహ్మచర్యంగా ఉన్నా చాలామంది అదే అటు సన్యాస వ్యవస్థలో లేను, ఇటు ఇంకొక వ్యవస్థలో లేకుండా ఇండిపెండెంట్ నిలవడం కొద్దిగా కష్టమే అయినప్పటికీ దైవం మనని అనుగ్రహం ఉంది అనుకుంటా. అందుకే నేను ఎప్పుడు మా దగ్గర జరిగేటువంటి కార్యక్రమాల పిల్లలకి నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది అనే ఒక ఆలోచన చెప్తూ ఉంటాను మాటని. అది ఆచరణాత్మకంగా చూడొచ్చు. సో ఇందాక చెప్పినట్టు ఏ పెద్ద కార్యక్రమం సంకల్పం చేసినా డబ్బులు లేని కారణంగా ఇప్పటివరకైతే కార్యక్రమం ఆగిపోయిన సందర్భాలు లేవు, చేతులు చిల్లిగా ఉండకుండా కూడా. అది దైవానికి ఉన్నటువంటి సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటూ వస్తుందని ఒక మాట ఉంది, అని బలంగా నమ్ముతాం. ప్రకృతి సహకరిస్తుంది. అంటే ఇది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అని నేను అడుగుతున్నా. మీరు చెప్పారు కాబట్టి, మీరేమో సిటీలో ఉండేది, మన హోల్ సిటీలో ఉండేది, మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చి మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ కూడా వీరపట్నం కేంద్రంగానే పనిచేస్తుంది, వాటి కూడా వీరపట్నం కేంద్రంగానే ఉంది.
అంటే ఇవన్నీ చూసిన తర్వాత మేబీ బహుశా నా లోపల వచ్చింది చాలామంది కూడా ఉండొచ్చు. అది ప్రశ్న ఏంటంటే సదా వెంకటరెడ్డి గారికి అక్కడ ఉంటే ఇక్కడ వచ్చి ఏదో పని చేసినట్టు ఏదో ఆశిస్తున్నాడు. ఇక్కడ మోదీ గారిలాగా ఆయన ఏదో ప్రధాని అవ్వాలనుకుంటుండో, లేకపోతే ఉంటుంది రాజ్యసభ మెంబర్ ఇవ్వాలనో, లేకపోతే అక్కడ లోకల్గా ఉండి మన ఏమంటారు ఎంపీగానో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనో ఏదో ఉండి ఉంటుంది. ఎందుకంటే సంఘ నేపథ్యం అని మీరు చెప్పారు. ఇంకా ఈ పక్క ఇదేలే అన్న మెంటల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. ఇంకోటి రాజకీయంగా కూడా మీరు ఇందాక చెప్పారు ఉద్దేశం. సో నా పర్సనల్ క్వశ్చన్, నిజంగా మీరేమో రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటారా? అంత పెద్దగా ఆలోచనలో చాలామందికి ఉండిండొచ్చు అదే ప్రశ్న. కానీ నేను ఈ కార్యక్రమాలు ప్రారంభం చేసి 20 సంవత్సరాలు అయింది. ఇట్లా పనిచేస్తేనే నేను కూడా ఊహించలేకుండా ఉండొచ్చు. ఇది ఒక రాజకీయ క్షేత్రం ఉంటుంది, దానికి ఈ రకంగా పనిచేయాలన్న కల్పన కూడా నాకు ఏమాత్రం లేదు. నమ్మిన పనిని నిస్వార్థంగా చేసుకుంటూ పోయేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఎంచుకున్న ప్రతి పని కూడా నేను దైవ నిర్ణయంగా నేను భావిస్తున్నా. రెండోది ఇందాక చెప్పినట్టు ఏదైతే కొటేషన్ ఉందో దాని ప్రకారంగా నేను పోతున్నా. నేను చేసినటువంటి ప్రతి పనిలో దైవానికి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా, మనం చేసేటువంటి అంతరాత్మకి తెలుసు. సో అట్లా నిస్వార్థంగా చేసే ప్రతి పనిలో చేస్తాం. ప్రారంభంలో నువ్వు అన్నట్టు కొన్ని సంవత్సరాల మటుకు నాకు కూడా మానసిక సంఘర్షణ జరిగింది. సో ఈ పని ఏంటి, ఇంట్లోతో తెలంగాణ భాషలో చెప్పాలి, ఇంట్లోతో తిట్లు తినాలా, బయట వాళ్ళతో తిట్లు తినాలా, సమాజంతో తిట్లు తినాలి. సో అట్లా మానసికంగా బలహీనంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదో అంతర్వాహిని వచ్చి అట్లా చెప్పినట్టుగా చెప్పి ధైర్యంగా ఉండు అని చెప్పినట్టుగా ఆ కర్మన్ఘట్ట ఆంజనేయ స్వామి యొక్క పూర్తి బలం తోడై కొన్నాళ్ళ తర్వాత ఇట్లాంటి కాంప్లిమెంట్స్ అన్నీ మర్చిపోయినాం. ఎక్కడో ఒక పాట విన్నట్టు గుర్తు, పూలమాలకు తలలో వంచక పొగడ్తలకై పరువులక అమ్మ భారత సేవ చేయగా సాగబోయే ముందుకు అని. సో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒక మంచి పని మొదలుపెట్టినప్పుడు ఎటువంటి ఆటంకాలు ఎదురవుతాయి. సహజంగా అపోహలు సహజం. ఏ కార్యం కూడా దీనికి అనుగుణంగా లేను. నువ్వు అన్నట్టు అందరికీ అదే డౌట్లు ఉంటాయి. కానీ అట్లా సమాజం అట్లా ఆశిస్తున్నది. ఈ మధ్య ప్రతిదీ రాజకీయ కోణంతో చూడడం అలవాటైపోయింది. కొద్దిగా ముందుకెళ్తే కులం బేసుడుగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. సో ఈ రెండు వ్యవస్థల ద్వారా ఒక వ్యక్తిత్వాన్ని, వ్యవస్థని, సంస్థని విడదీసి చూసేటువంటి సమాజం మన కళ్ళ ముందు చూస్తున్నాం. కానీ పర్టికులర్గా నా మనసులో ఉన్నదైతే మాత్రం నాకు ఎటువంటి ఆలోచన లేదు. రాజకీయంగా మనం ఒక ఎదగాలని అసలు రాజకీయం అనే ఆలోచన లేదు. నేను నిస్వార్థంగా, ఎందుకంటే సేవ అని కూడా నేను ఎప్పుడు చేస్తున్న పనిని చెప్పను కూడా. నేను సేవ అని కూడా మా వాళ్ళకి అదే చెప్తాను. రుబాబుగా పనిచేస్తాం, తెలంగాణ భాషలో రుబాబుగా పనిచేయాలని అర్థం. ఎందుకంటే సేవ అనుకోవాలి, ఇది నా బాధ్యత అనుకుని మనం పనిచేస్తున్నాం. అందుకే ఈ అడుగుతున్న పనిచేస్తాను. ఎక్కడ చాలామందికి ఇబ్బందులు ఎక్కడ జరుగుతాయనంటే, నేను ఎక్కడ ఏ కార్యానికి మీరు డబ్బులు ఇండి అని ఎప్పుడు అడగాల. రెండు డబ్బులు ఎట్లా వస్తాయి కూడా చాలామందికి డౌట్, నాకు కూడా అనుమానం. ఏ కార్యం కూడా ఆగదు, అదంతా దైవ నిర్ణయం. కాకపోతే నిక్కచ్చిగా చెప్తున్నాను, జరగాల్సిన కార్యం నిజాయితీగా చేసేయడం ఒక అలవాటు. సేవ చేస్తున్నా కదా, నేను బలహీనంగా ఎప్పుడు ఎవరి దగ్గర ఆశించలేదు, అడిగింది లేదు. ఆ దైవమే ఎవరినొకరిని పంపిస్తుంది. అంత నిక్కచ్చిగా ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏదో ఒక గుణం. సహజంగా మీరు అడిగిన క్వశ్చన్, ఇక్కడే స్థానికం కావడం వల్ల ఇంకెవరితో ఇంకేదో ఇట్లాంటి ఆలోచన ఉంది అని అనుమానం చాలా మందికి ఉంటుంది. కానీ ఇదే కార్యం ఈ ప్రాంతం వాళ్ళు కాకుండా బయట వాళ్ళందరూ కూడా ఈ కార్యాన్ని ఒక గొప్ప కార్యంగా భావించి చాలామంది నా పాదాల మీద పడ్డట్టు సందర్భాలు ఉన్నాయి. పెద్ద వాళ్ళు పాదాల మీద పడ్డట్టు సందర్భాలు. ఎందుకంటే మనం లోకల్గా కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడంలో పొరపాటు జరుగుతుంది అది. కానీ ఎటువంటిది లేకుండా, ఎందుకంటే లోకల్గా ఉన్నాం మనం, స్థానికంగా బంధువులు ఉంటారు, మిత్రులు ఉన్నారు, అందరు ఉంటారు. చాలా మటుకు వీటన్నిటికీ అతీతంగా నేను ప్రయత్నపూర్వకంగా చేస్తాను. అయినప్పటికీ తప్పదు. దాంట్లో పెద్ద నేను బాధపడాల్సిన సందర్భాలు అది వదిలేసినాం అన్నీ కూడా. అట్లాంటి ఆలోచన నాకేం లేదు, దైవ నిర్ణయం, నాకు ఆలోచన లేదు. ఇందాక మీరు చెప్పినప్పుడు కూడా 2-3 సార్లు సంఘ నేపథ్యం అని మీరు చెప్పారు. ఇంకోటి మీరు గృహస్థాశ్రమంలో లేరు, అటు సన్యాసంలో లేరు, అటు ప్రచారంగా కూడా ఆర్ఎస్ఎస్లో లేరు. మేబీ అంటే నాకు వచ్చినట్టు సంఘ వెనక్కుండా మిమ్మల్ని చేయమని చెప్పిందా అనే క్వశ్చన్ నాతో పాటు వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన సమాధానానికి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకేముంది ఆల్రెడీ సంఘ చేస్తున్నట్టు వెనుకుండి పైకి ఇట్లా చెప్తుండ్రి అనేది ఇటం వాళ్ళకి వస్తుంది. సో దానికి మీరు ఏం సమాధానం చెప్తారన్న? సంఘం ఎప్పుడు అట్లా ఒకరిని ఆదేశించదు. ఓకే, చిన్నప్పటి నుంచి సంఘంలో నేర్చుకున్న సంస్కారం కాబట్టి
సంఘ పెద్దల సూచన, సంఘ పెద్దల ఉపన్యాసాల్లో, సంఘ పెద్దలు ఆచరిస్తున్న విషయం చెప్పేది ఏంటంటే, సంఘం సమాజంలో ఒక అంగం. సంఘం సమాజం బయట ఉండి ఏం పనిచేయాలనుకోవట్లేదు, సమాజాన్ని తనతో పాటు కలుపుకొని సంఘం పనిచేయాలని చెప్పింది, ఆచరిస్తున్నారు కూడా. రెండోది, సంఘలో సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పేది అంటే సంఘ పని సంఘ వీకర తర్వాత ప్రారంభమవుతుంది అంటారు. సంఘ వీకర అంటే ప్రార్థన తర్వాత సంఘ వీకర అయిపోతుంది. గంట సేపు నడిచే శాఖలో వ్యక్తికి నిర్మాణం కోసం కావాల్సిన గుణగణాల వికాసం కోసం కూడా కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా 24 గంటలు మనం పనిచేయాల్సింది. కాబట్టి అందుకే నువ్వు ఏ పని చేసినా దాంట్లో సంఘం కనపడాలని చిన్నప్పటి నుంచి చెప్పిండ్రు. నువ్వు ఏ పని చేయి. కాబట్టి మనం సమాజంలో ఉన్నాం. సంఘం సమాజం కోసం పనిచేస్తుంది, సమాజ వికాసం కోసం పనిచేస్తుంది. సంఘం పని సంఘ వీకర తర్వాత ప్రారంభం అవుతుంది. అది నేను చేయాలనుకున్నా, అదే పనిలో ఉన్నాను నేను అనుకుంటున్నా. సంఘం ఇచ్చిన మేనేజ్మెంట్ స్కిల్సే కావచ్చు, సంఘం ఇచ్చినటువంటి వ్యక్తిత్వ నిర్మాణంలో నేను భాగం కావచ్చు దొరుకుతుంది. కానీ సంఘ ఆదేశం అనేది ఎవరికి ఇవ్వదు, ఏ క్షేత్రానికి ఇవ్వదు, ఏ వ్యక్తికి కూడా ఇవ్వదు. కాబట్టి ఒక మార్గం చూపిస్తుండొచ్చు, గుణగణాలు మనకి ఇస్తుంది, శక్తి నిర్మాణం కోసం తోడ్పడుతుంది. అది జరుగుతుంటుంది. 2010-12 వరకు ప్రత్యక్షంగా సంఘ బాధ్యతలుండి ఈ కార్యక్రమాలు ఇస్తున్నాను. కానీ 2 పడవల మీద పనిచేయడం కుదరదు కాబట్టి అక్కడ వ్యవస్థకు న్యాయం చేయలేను, ఏ వ్యవస్థకు న్యాయం చేయలేను. కాబట్టి పూర్తిగా సంఘ బాధ్యతల నుంచి తప్పుకొని ఇదే సంఘం పని అనుకుని ఇప్పటికీ అదే రకంగా చేస్తున్న సంఘం సమాజంలో. సంఘం అంటే ఇంకేదో కొత్త వ్యవస్థ కాదు, సంఘం సమాజ వికాసం కోసం పనిచేస్తుంది. ఇది సంఘం పనే, సమాజం పని అనుకుని చేస్తున్న కారణంగానే ఇట్లా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం అనుకోవచ్చు, లేకపోతే హనుమంతుని గుణగణాల కేంద్రంగా గుణ వికాసం, గ్రామ వికాసం జరగాలని చెప్పొచ్చు కావచ్చు. 14 సంవత్సరాలలోపు పిల్లవాడు ఎదిగిన తర్వాతనే తన గుణ వికాసం ద్వారా తన కుటుంబానికి, తన ప్రాంతానికి అండగా ఉండడానికి అది గుడి కేంద్రం కావాలనే ఒక ఆశయం తీసుకోవచ్చు. ఇవన్నిటికీ ప్రేరణ అక్కడ నుంచి దొరికింది అని అనుకోవచ్చు మనం. సంఘం ఈ పద్ధతి నుండి వచ్చింది అంతే. తర్వాత సంఘ వీకర తర్వాత సంఘ పని అనుకుంటారు. సంఘం ఏం చేయదు, స్వయం సేవకు ఏదో ఒక మాట చెప్పేటోళ్ళు. రెండోది జాహకం బాహం నినాదం. కాబట్టి ఆ ప్రేరణతోటి అంతమంది ప్రారంభంలో చెప్పాను కదా, అనేక మంది వ్యక్తులని దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూసి, పుస్తకాలు చదివింటాం, సినిమాల్లో చూసింటాం, ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఒక ఛానల్ వాళ్ళు అడిగితే ఇదే విషయం నేను చెప్పాను, ఇది నేను అదే పని అనుకొని చేస్తున్నాను. సో దానికి ఈ మూల భూమికలు ఇవి. సంఘ పని సంఘ వీకర తర్వాత సంఘం ఏం చేయదు, స్వయం సేవకు ఏది వదలడు, సంఘ జహకం వాహం, ఇక్కడ ఏది అవసరం అక్కడ మనం పనిచేయాలి. కాబట్టి వెనకాల నుండి నడిపించు, ముందర నుండి నడిపించు, ఇట్లాంటివి సంఘం ఎప్పుడు ఆదేశించదు. సంఘ ప్రేరణతో జరుగుతున్నటువంటి నాలాంటి వాళ్ళు బొచ్చడు మంది వ్యవస్థలో ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యవస్థ బయట ఉండేటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రేరణ ఇవ్వడం కోసం మాత్రమే అక్కడ సంఘం, వ్యవస్థ లేకుండా బయట ఉండి పనిచేస్తున్నటువంటి విభాగం ఇది. ఓకే, మీరు చెప్తున్న ఇంకో క్వశ్చన్ వచ్చిందన్న. మీరు ఇది చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత రాజకీయము అతీతంగా మేము పనిచేస్తున్నాం, రాజకీయాలకు అతీతంగా అని చెప్పారు. ఇలాంటి నినాదం ఒకటి మీరు తీసుకున్నప్పుడు, ఇలాంటిది ఒకటి తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు వచ్చేది ఏంటంటే రాజకీయ నాయకులు తోడ్బాటు అని కూడా మీరు చెప్పారు. సో రెండింటికి కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే రాజకీయాలకి తోడ్బాటు ఉంటూ ఇటు రాజకీయాలకి డిఫరెంట్గా, అంటే రాజకీయాలను ఎవరు ఇన్వాల్వ్ చేయకుండా అంటున్నారు. సో మీరు రాజకీయాల వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఏదో కొంచెం లాభం ఏదో ఆశించి వస్తాడు. సో రాజకీయ తోడ్పాటు మీకు ఎలా వస్తుంది ఈ విషయంలో? రెండోది, మేము రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ ఇది పనికి మాలింది, లేకపోతే పనికిరాదు, అసహించుకునే వ్యవస్థ అని మేము అనటం లేదు. తప్పకుండా అది అవసరమే. కానీ ప్రతి కార్యంలో రాజకీయాన్ని చూడడం అనేది కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ప్రారంభంలో చెప్పినాం, ధర్మ కార్యంలో, దైవ కార్యంలో అందరూ సమానులే, అందరూ సామాన్యులే. అది దైవ కార్యం. దేవాలయ వ్యవస్థ అనేది ధార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు, నిస్వార్థంగా సేవ చేసేటువంటి వాళ్ళు, దైవం మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేయాలనుకున్న వాళ్ళు ఆ వ్యవస్థలో ఉంటే కనుక దానికి ఒక బలం ఏర్పడుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో అందరూ దాన్ని డామినేట్ చేయడానికి ఆలోచన చేస్తే, ఇవాళ నువ్వు అధికారం ఉన్నావు అంటే నీకు దైవ అనుగ్రహం ఉంది, అవును, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే కనుక నీకు అధికారం ఉంది. నువ్వు అధికారంలోకి రావడానికి ఎన్ని అక్రమమైన మార్గాలు తొక్కినవో పక్కవాడికి తెలియకుండొచ్చు, దైవానికి తెలుసు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే, మీరు వ్యవస్థలో ఉండండి, ఎక్కడి వరకు అవసరం అక్కడి వరకే ఉండండి, కానీ ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ కావాలి అనే ఒక ఆశని కొంచెం దూరంగా ఉంటే మంచిది. మేము ఆ వ్యవస్థని దూరంగా చేయాలని ఏం కాదు. అది ప్రత్యక్షంగా ఈ వ్యవస్థలో బాధ్యతలు ఇచ్చేటప్పుడు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థలో బాధ్యత ఉన్న వాళ్ళని దీంట్లో తీసుకోవాలి, వాళ్ళని దూరం ఏం చేసుకోవాలని కదా. వాళ్ళ సభ్యులుగా ఎక్కడన్నా ఒక దగ్గర మనకి పనిచేస్తారు, వాళ్ళతో సాయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ
ఒక పార్టీ వాళ్ళని తీసుకుంటే ఇంకొక పార్టీ వాళ్ళకి ఇబ్బంది, ఇంకొక పార్టీ వాళ్ళని తీసుకుంటే ఇంకొక పార్టీ వాళ్ళకి ఇబ్బంది. దీనికి తోడు ఆయన చేసిన ప్రతి పనిలో రాజకీయమే చూస్తాడు, రేపటి తన భవిష్యత్తును చూసుకోగలుగుతాడు. కాబట్టి మనకి ఈ వ్యవస్థలో పనిచేసేటప్పుడు అట్లాంటిది కుదరదు. కాబట్టి అదేమి పూర్తిగా ఇబ్బందికరమైన వ్యవస్థ ఏం కాదు. కాబట్టి మా వ్యవస్థలో కొంచెం దూరంగా ఉండి మీరు బయట నుంచి పని చేయండి అని మనం ఆశిస్తున్నాం తప్పితే ఇక్కడ ముఖ్య భూమికల్లో వాళ్ళు ఉండరు. ఒక వ్యవస్థ సపరేట్ వ్యవస్థ. ఎందుకంటే చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది అన్న జనరల్ పాడ్కాస్ట్ ఉన్న తర్వాత, అరే అప్పుడేం అట్లా చెప్పింది ఇప్పుడు ఇట్లా చెప్పింది కదా, క్లారిటీ వచ్చింది మొత్తానికి అయితే. అది ఏ వ్యవస్థలైనా వాళ్ళకి మళ్ళొక్కసారి మేము అప్పీల్ చేస్తున్నాం. అధికారంతో డబ్బులతోటి అన్ని కార్యాలు మనం చేయడం కుదరదు. మీరు దైవాన్ని కనుక మనం నమ్మినట్టయితే చాలా కార్యక్రమాలు నిజాయితీగా నిస్వార్థంగా కార్యక్రమాలకి దైవ సహాయం ఉంటుంది. కాకపోతే మీకు ఇమీడియట్గా మీరు ఆశించిన వెంటనే కొన్ని కనపడకపోవచ్చు, కానీ దాని ఫలితాలు మెల్లగా వచ్చినా స్థిరంగా నిలబడతాయి. కాబట్టి ఎక్కడైనా సరే ప్రతి రాజకీయ పార్టీలోని రాజకీయ నాయకుడికి కావచ్చు, ధనవంతులకు కావచ్చు, ఇతర అధికారులకు కావచ్చు, మరొక్కసారి మనం మా వైపు నుంచి అప్పీల్ ఏంటంటే దైవ కార్యంలో ధర్మ కార్యంలో అందరూ సమానులే, అందరూ సామాన్యులే అనేది మనం గుర్తిద్దాం. రెండోది, మన దగ్గర ఉన్నటువంటి అధికార వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఆర్థికంగా స్థిరత్వం ఉంది కదా అని చెప్పేసి ఆలయాలకు వెళ్ళినప్పుడు మీరు అతిథి మర్యాదలు ఆశించకండి అనేది మేము మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నాం. ఈ రెండు మీకు ఎట్లా వచ్చినాయో మాకు తెలియకపోవచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, దైవానికి తెలుసు. కాబట్టి దైవం మీద పూర్తిగా మీకు నమ్మకం విశ్వాసం ఉంటే కనుక సో ఈ రెండింటికి మనం ఎంత విలువనిచ్చి మనం దూరంగా ఉండి ఒక వ్యవస్థకి వెనకాలండి మనం నిస్వార్థంగా పనిచేయగలుగుతామో మీ ఎదుగుదలకి ఆ దైవం అంతే తోడ్పడుతుంది. ఇది చివరిలో మనం అప్పీల్ చేయాలనుకున్నటువంటి విషయం. సూపర్ అన్న, ధన్యవాదాలు అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. మా త్రికాల్ వాయిస్ తరపున, మా వ్యూవర్స్ తరపున కూడా వాళ్ళు కూడా మనసారా ఈ సంకల్పాన్ని నెరవేరాలని చెప్పేసి హనుమంతుని ప్రార్థిస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు. తప్పకుండా మేమే కాదు, ఈ కార్యం ఎవరైనా ఏ గ్రామం వాళ్ళైనా చేయొచ్చు. కాబట్టి చేసుకున్నటువంటి ప్రతి కార్యాన్ని భుజానికి ఎత్తుకున్నప్పుడు ఆటుపోట్లు తప్పవు, ఇబ్బందులు తప్పవు. నిజాయితీగా నిటారుగా నిలబడ్డప్పుడే దాంట్లో శాశ్వతమైనటువంటి విజయం వస్తుంది. ఆలస్యం కావచ్చు, విజయం తప్పకుండా వస్తుంది. కానీ మన దైవాన్ని నమ్మి పనిచేస్తున్నాం. పనిచేసినప్పుడు కూడా మనకి ఎవరైతే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా మనని దైవం చూస్తుంది అన్న ఒక నమ్మకంతో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉండాలి. ఇతరులకు చూపించడానికి ఏవి కార్యక్రమాలు కావచ్చు ఉండకూడదు. చాలామంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే అపార్థాలు చేసుకునే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ మనకి దైవానికి మాత్రమే ఆ విషయం తెలిసి ఉంటుంది. కానీ మనం మాత్రం నిజాయితీగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి, చివరి వరకు నిలబడాలి. అట్లాంటి విజయానికి శాశ్వత విజయం దొరుకుతుంది. ఉదాహరణకి మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా అయోధ్యలో రామాలయం 100 సంవత్సరాలు దానికోసం కొట్లాడినాం. 100 సంవత్సరాలు ప్రతి విషయం కోసం. సో అట్లాంటి విజయం ద్వారా వచ్చినటువంటి నిర్మాణం ఇవాళ ప్రపంచం మొత్తం ఆలయం పక్క చూస్తుంది. కాబట్టి శాశ్వతంగా కొన్ని వాటికి ఇబ్బందులు జరగవచ్చు, మనకి ఆటంకాలు జరగవచ్చు, అడ్డంకులు ఏర్పడవచ్చు, మన వాళ్ళే మనకు దూరం కావచ్చు, మన వాళ్ళే మనల్ని అనుమానించవచ్చు. కానీ ఏదైతే సంకల్పం జరిగిందో, ఏదైతే నిర్మాణం ఒక పద్ధతి అనుకున్నామో, ఈ ఒక కార్యం భుజానికి మనం ప్రారంభంలో ఎట్లా అనుకున్నామో దాని పక్క నిలబడడం అది అవసరం. అది మనమే ఏం చేస్తలేం. చరిత్ర చాలామంది చరిత్రకారుల్ని మన కళ్ళ ముందు పెట్టింది. వాటిని చూసి మనం ఇన్స్పైర్ కావాలా. మనమే తోపులేం కాదు, మనం చేస్తున్నాం, కొత్తగా చేస్తున్నది ఏది లేదు. మనకంటే ముందు చాలామంది చేశారు, మనం ఆ పరంపరను కొనసాగించాలి అంతే. అందుకే మేము కొటేషన్ ఇంకోటి కూడా తీసుకుంటాం, త్యాగమూర్తులను స్మరించుకుందాం, భావితరాలకు స్ఫూర్తిని అందిద్దాం. భజన చేస్తున్నటువంటి వాళ్ళని నిస్వార్థంగా ఒంటరిగా ఒక్కడే చేస్తున్నటువంటి పనిని సమాజానికి పరిచయం చేస్తే ఇంకా నలుగురు స్ఫూర్తి జరుగుతుంది. మనం ఇవాళ రేపు ఏ ఛానల్ పెట్టినా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇట్లాంటి వాటికి ఆదరణ లేదు. సో ఇందాక చెప్పినట్టు మంచి అడుగు బయట పెట్టే లోపల చెడు చుట్టేస్తుంది. సో దాన్ని తిట్టుతూ కూర్చోవడం కంటే మనం ఒక అడుగు ముందుకు వేయడం మంచిది. సో మీ వైపు నుంచి మొదలుపెట్టిన ప్రయత్నం చాలా గొప్పది. చాలామంది సమాజంలో ఉన్నారు, పేరు బయటికి రాకుండా పనిచేస్తున్నట్టు ఆర్థిక సహకారం కావచ్చు, సమయ సమర్పణ కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం వెలికి తీసి తట్టి సమాజానికి బలవంతంగా మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ సమాజ హితం కోరి నిస్వార్థంగా పనిచేసినటువంటి వారు ప్రచారానికి కోరుకోరు, బలవంతంగా సమాజమే వాళ్ళని గుర్తించి పరిచయం చేయాలా. దాంట్లో పర్టికులర్గా మీలాంటి వాళ్ళు ధర్మం కోసం, న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు వెతికి మరీ పట్టుకొని వాళ్ళని సమాజానికి పరిచయం చేసేటువంటి బాధ్యత మీరు తీసుకున్నందుకు త్రికాల్ వాయిస్కి మరొక్కసారి వీరపట్నం అఖండ ట్రస్ట్ నుంచి జ్ఞాన సరస్వతి సేవా సంస్థల ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు.